ప్రార్థన నిశ్శబ్దం. ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబుల వడయు నన్ను దుఃఖ చితి కింధనంబునై దొరలు నన్ను ఎటులగా చెదవో నీలోన నెటుల చేర్చుకుందువో దేవా నేను నీయందే భారమాని అర్దించు సుందురేయంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తెన్ను కన్ను మలపి చూసిన నీ రూపె తెలియచుండు నిలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలసి చూసిన నీ పేరె పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు శరనేరని ఆకాశ సీమలందు రాకనో పని జలధి గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును సస్సులందు కిసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల భారెడు నది చలిలమందు తరచునా గుండెలోని రక్తమును పిండి పూత పూసితి వాలేద పొడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరుగచ్చంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతి రెక్కలను తలంబ్రాలు జల్లు
మగములగి లేచి నీ మహోన్నతికి మ్రొక్కు ఎల్లలోకాలు నీయుండులేను నీదో పాద సేవకునైననే పనికిరానే వెరసి కాపాడు మనుట కక్కరకు రానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్మో నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకో హెమ్ములేలా రేపనున్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశం వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడు నీకంటే ఘనులు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవ్వరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరునూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము మా భారము కర్ణధారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయ యందును పాపముల యందును హింసల యందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షించును తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దేవాది దేవుడవు దీనరక్షకుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులకునుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం ఉషేన్సా సద్గురుం దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం ఉషేన్సా సద్గురుం హరిం విశ్వవేదం పురుషద్విశ్వముపజీపతే పతిన్ విశ్వస్యాత్మే సరగం శాశ్వతగం శివమచ్యుతం ఉషేన్సా సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషేన్సా సద్గురు పరంజ్యోతిరాత్మా ఉషేన్సా సద్గురు పరః ఉషేన్సా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేన్సా సద్గురు పరః ఉషేన్సా సద్గురు పరోధ్యాతాధ్యాన్నం ఉషేన్సా సద్గురు పరః యచ్చకించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చిత సర్వం వ్యాప్యం ఉషేన్సా సద్గురు స్థితః
అనంతమవ్యయం కవిగం సద్జయంతం విశ్వశంభవం పద్మకోశప్రతేకాసంగం హృదయంచ్యప్యజోముఖః అదో నిష్ట్యావ్యదస్యాంతేనాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలకులంభతే విశ్వస్యాయతనం మహతో సంతతగుం చిలావిశ్చలంబచ్యాకోశసన్ తస్యాం ససర్వం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహాత్మగ్నిర్విశ్వాచ్యార్విశ్వతో ముఖః సోగ్రభుగ్భిజంతి స్థానాహారమజరకవిః హిర్యగోర్ధమదసాయైరస్మైస్తస్య సంతతః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైనిశికా అణియోద్వా వ్యవస్థితః యతో యదమజ్జస్తద్విజ్వల్లేకేన భాస్వరః నీవారశోకవర్తన్మేపేతాభాస్వచ్చనోపమా తస్య శిఖాయా మధ్యే శ్రీవిషేన్ సా సద్గురువ్యవస్థితః ఓం ఓం హరిచంద్ర శ్రీవిషేన్ సా సద్గురు పరబ్రహ్మణాక్షరం పరమేశ్వరాట్ రాజాధిరాజాయ ప్రసంహసాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమేన్ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దధాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం ఉషత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం కృష్ణస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా పాపో జ్యోతిరస్వమృతం బ్రహ్మభూర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః దిలేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాన్ సంసమింతతే విష్ణోర్యత్ పరమం పదం పృథగం సత్యం పరమ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలేషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలేషా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ హుస్సేన్ సా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ హుస్సేన్ సా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొహ్యద్దీన్ బాదుషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహ్యద్దీన్ బాదుషా సద్గురు ప్రచోదయాత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతే ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి. దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. పువ్వులు వాసన మానవో పువ్వులు వాసన మానవో యౌవనైశ్వర్య జనిత సౌక్షాధికమవు నవ్వులకు వెన్నెలకై వడి
నెవ్వేళ్లను నిలుచునన్ను చూనెవరు చెప్పెదరో, దీపము బోలే నెట్లు వెల్గెదరో, దీపము బోలే నెట్లు వెల్గెదరో. నవపుష్పమిది తినుగి ఎవనీరాలక మున్నే, నవపుష్పమిది తునిగి ఎవనీరాలక మున్నే. భవబంధరహిత దివ్య ప్రాచునము జేయు నెవరు చెప్పెదరో, దీపము బోలే నెట్లు వెల్గెదరో. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీ శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణావ్యయుండ ఆదిదేవుండవకిలలో కైకుడీవే కలుసగత వేషభూషా కైలలేశ అవతరింపుము బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబురచయింతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషా కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం. సభ్యులకు సభ్యతలకు నమస్కారం. స్వామి యొక్క చల్లని కృప కటాక్ష వీక్షణముల చేత వారి దివ్య సన్నిధానంలో ఆనంద క్షణాలని అనుభవిస్తున్నటువంటి సమయం. ఈ సమయాన్ని చాలా మనం పవిత్రంగా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ సందర్భంగా స్వర్గమాతలో స్వామి ఏం చెప్తున్నారంటే, పిల్లనగ్రో వివిధంభున పిల్లనగ్రో వివిధంభున ఎల్లప్పుడును విభుని పదమేర్పడ పాడంజల్లును వేణువు వలె తనయొల్లము రంధ్రములు సేయా నొప్పు భక్తునకు అతడది వినిరా నొప్పు నీ కడకు. ఎప్పుడు నీ హృదయామీశ్వర ప్రేమచే నొప్పి చిత్రములగును అప్పుడే ఐక్యము నొప్పు భక్తునకు అతడది వినిరా నొప్పు నీ కడకు. పిల్లన గ్రోవి అంటే వేణువు అండి. కృష్ణుని నోట వేణువు పాట పాడేటటువంటి మహనీయమైన పదాన్ని, ఆనందభరితమైనటువంటి ఆ స్థితిని ఆ మురళి పాడిందటండి, పొందిందట. ఎందుచేత? అది తపస్సు చేసిందట. తపస్సు చేసి అది ముక్కలయ్యి ఒళ్ళంతా రంధ్రాలు చేసుకుని త్యాగం చేసుకున్నారండి. త్యాగం చేసి ముక్కలైపోయి ఆ స్వామి చెంత మహానందమైనటువంటి గానాన్ని పొందే మహాభాగ్యాన్ని పొందట. ఆ విధంగానే నీవు కూడా పాడాలని చెప్పి చెప్తున్నారు. పిల్లన గ్రోవి విధంబున ఎల్లప్పుడు విభుని పదమే పడపడగా జిల్లున్. అంతే, ఆ మురళి గానం
ఎల్లప్పుడూ కూడా ఆ స్వామిని కీర్తిస్తూ ఏ విధంగా గానం చేస్తుందో ఆ విధంగానే నీవు కూడా ఆ సాధనా విధానంలో నీ పాట నీవు పాడాలి సుమా, స్వామిని కీర్తించుకోవాలి సుమా అని చెప్పేసి అందులో తెలియజేస్తున్నారు. వేణువు వలె, ఇంకా ఏం చెప్తున్నట్టే, వేణువు వలె నీ యుల్లము రంధ్రములు సేయా నొప్పు భక్తునకు అతడది వినిరా నొప్పు నీ కడకు. ఏ విధంగా అయితే త్యాగ రూపంలో అది తన ఒళ్ళంతా రంధ్రాలు చేసుకుని ఆ స్వామి పాట పాడడానికి అది ఎన్ని బాధలు పడిందో, ఎన్ని జన్మలు ఎత్తిందో, ఎంత త్యాగం చేసిందో, ఆ త్యాగం ఆ విధంగానే నీ హృదయాన్ని కూడా నీవు రంధ్రాలు చేసుకోవయ్యా, నీ మనసుని కూడా నీవు రంధ్రం చేసుకోవయ్యా. అంటే ఈ జటిలమైనటువంటి మనసు, ఈ 84 లక్షల జన్మల్లోనూ ఉన్నటువంటి ఈ యొక్క జడత్వం అంతా కూడా నీ మనసులో నిక్షిప్తమై ఉంది. దాన్ని ఛేదించాలంటే నీ హృదయాన్ని కరిగించాలా, నీ హృదయాన్ని రంధ్రంగా మార్చుకోవాలా. ఏ విధంగా మార్చుకోవాలి, ఎందుకు చేయాలి, వేణువు వల్లే నీవు ఎందుకు పాడాలి, ఎందుకు నువ్వు ఆ విధంగా చేయాలని చెప్పేసి అని ప్రశ్న వేసుకుంటే, మురళికెంతటి గౌరవము అటన్న. మరి మురళికి ఎందుకు అంత గౌరవం వచ్చిందట? ఆ మురళి ఏం చేసిందట, నేను నా నిజవాసం ఏగు కొరకు, ఆ నిజవాసం ఆ పరమాత్మ యొక్క సన్నిధిని ఆ నుండి విడిపడి వచ్చిందట బయటికి, అది మనకిలాగే వచ్చిందనమాట. నేను నా నిజవాసం ఏగు కొరకు చూచుచున్నాను నా బుద్ధి సొబగదేమో. అయ్యో, ఇన్ని జన్మల నుంచి నేను వచ్చాను కదా, ఆ వచ్చినటువంటి ఆ బుద్ధి, జడత్వంతో కూడుకున్న బుద్ధి ఆ స్వామిని చేరడానికి ఈ బుద్ధి అడ్డంకం అవుతుందేమో స్వామి. మరల నా వంశమును చేరి వరలు కొరకు, నేను తిరిగి నా విరాట్ స్వరూపం ఏదైతే ఉందో, నా జన్మస్థానం ఏదైతే ఉందో, ఆ జన్మస్థానాన్ని చేరుకోవడానికి నేను నా వంశమును చేరి వరలు కొరకు వ్యసనపడుచుంటే గాని శ్రావ్య ప్రదీప్త గానమని మీరు భ్రమపడవలదుసుండు. నేను నా స్వామి పాదాన్ని పట్టుకోవడానికి, నా స్వామి సన్నిధి చేరడానికి నేను వ్యసన పెడుతూ ఉన్నాను. ఏంటి ఆ వ్యసనం ఉన్నప్పుడు? పాట పాడడమే వ్యసనం అండి. చూడండి, కొంతమంది వ్యసనం ఉంటుంది, ఆ వ్యసనం పెట్టి వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు బయటకు పడలేరు. త్రాగుడు ఉందండి, మద్యపాన సేవనం ఉంది, అది ఈ జన్మలో వారు దాన్ని మర్చిపోలేరు. అది పొగ తాగడం ఉంది, దాన్ని ఈ జన్మకి అది ఈ గతి శ్మశాన వాటికకు చేరింది కానీ అన్నారు. అంటే పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పుటకల్లో పోయేదాకా పోదటండి. ఆ విధంగా ఈ వ్యసనం అనేది, ఈ మురళికి వ్యసనం ఏంటంటే పాట పాడడం. ఎవరి పాట? తన స్వామి పాట. వ్యసన పడుచుంటి గాని మరల నా వంశమును చేరి వరలు కొరకు వ్యసన పడుచుంటి గాని శ్రావ్య ప్రదీప్త గానమని మీరు భ్రమపడవలదుసుండు. నా పాటని పాడుకుంటున్నాను, అది మీకు మధురంగా మీకు అనిపించవచ్చు, కానీ మీరు ఏ విధంగా అలాగని మీరు భ్రమపడడానికి వీలు లేదని చెప్తున్నా. నా వేణువు, నా బాధన, నా పాటనే పాడుకుంటున్నాను. నా పాట మీకు శ్రావ్యంగా ఉండొచ్చు, ఒకరికి ఆ వేణునాదం ఆలాపన చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుందటండి, వాళ్ళకి ఆనందం కలుగుతుందట. ఏమో ఎవరికి అందులో ఏమనిపిస్తుందో అది ఎవరికి అది తెలియని విషయం. కాబట్టి భ్రాంతిని వర్జించి నా పరిభ్రమణ విధము తెలుసుకొనగోరు వారున్న. ఏమన్నారంటే, మీరు ఆ భ్రమను వదిలిపెట్టి నా పరిభ్రమణ విధం, అంటే పరిభ్రమణ విధం అంటే జన్మించడం, మళ్ళీ చనిపోవడం, ఈ రకమైన జననం పుట్టుక అదే మరణం, చావు పుట్టుకలో ఇది ఒక పరిభ్రమం జరుగుతుందండి. నా పరిభ్రమణ విధము తెలుసుకుని వారున్న తీరుబడిగా వినుండు మీ స్వీయ చరితమే గనిదరందు. నా కథను చూస్తే నిజంగా అచ్చం మీ కథలాగా ఉంటుంది. నా కథలో మీ కథ దాగి ఉంది సుమా.
మీరు నావలే వ్యసనం కోరుకుందరు. నేను ఏ విధంగా అయితే నా స్వామి గురించి పాట పాడుకున్నానో ఆ విధంగానే మీరు పాట పాడుకునే ఆ స్వామి సేవడానికి మీరు ఆ స్వామి సేవ చేసే విధానం మీరు కోరుకుంటారు. ఆ విధంగా జారిపోయిన భాగ్యం సంగ్రహించు, ఏదైతే మీరు పోగొట్టుకున్నారో ఆ భాగ్యాన్ని మీరు తిరిగి పొందుతారు. మరచిపోయిన స్వపదంబు తిరిగి కొందరు. మీరు మరలా మీ స్వస్థానం ఏదైతే ఉందో, మీ జన్మస్థానం ఏదైతే ఉందో ఆ జన్మస్థానాన్నే మీరు చేరుకునే అవకాశం కలుగుతుంది. ఇంచేత నేను కూడా ఆ విధంగానే ప్రయాణం చేస్తున్నాను. కాబట్టి నా జీవితంలో, నా జీవిత గాథలో, నా విషాద గాథలో మీ విషాద గాథ కూడా అందులో ఉంది సుమా, ఒక్కసారి చూడండి అని చెప్పేసి ఆ మురళి తెలియజేస్తుందండి. వచ్చే వారం స్వామి ఆశిస్తామని చెప్పుకున్నాను. అవతార స్వరూపమైనటువంటి స్వామి యొక్క జీవిత విధానమే మనకు ఆదర్శప్రాయం. అది నేర్చుకుని అనుసరించినట్లయితే చాలండి, మన మానవ జన్మకు జన్యత అనేది చేకూరుతుందని చెప్పి చాలా చక్కగా తెలియజేస్తారు. సత్యనారాయణ మాస్టర్ సభ తరఫున అభినందనలు. ఇప్పుడు ముమ్మిడివారు రాంబాబు గారు వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తారు. స్వామికి నా నమస్కారం, సభ సభ్యులకి నా నమస్కారం. అంతకు ముందుసారి 2011-10 సంవత్సరం స్వామి నాకు ఎలాగ సహకరించారు, నన్ను ఎలాగా ఆనందపరిచారనే విషయం గురించి చెప్పుకున్నాం. అంటే 2008-9 గురించి చెప్పలేదండి. 2008-9 స్వామి నన్ను ఎలాగా కాపాడి పెంచి పోషించారు అనే విషయం మీకు చెప్పలేదండి. అది నాకు ఆనందాన్ని ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారని 2011-2010 విషయం చెప్పాను మీకు. 2008 మా పాప జన్మించింది. అంటే నాకు లేటుగా సంతానం ఇచ్చారు, స్వామి ఇచ్చారు. అది నేను కోరగా నా కోరిక మిన్న ఇస్తే ఆ పాపను పెంచుకోవటానికి చాలా మా దగ్గరున్న డబ్బు, నేను నిలవబెట్టిన డబ్బు హాస్పిటల్ ఖర్చు 2 నెలలు 3 నెలలు వచ్చింది. తర్వాత ఎక్కడి నుంచి స్వామి మాకు ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకి ఆ పూట గడవటం అనేది చాలా కష్టతరంగా ఉండేది. అయినా పీఠానికి రావటం మానలేదు. ఆయన పీఠానికి వస్తూ తరచు వస్తూ ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు నేను రాత్రి 8 ఉదయం 8 గంటలకు సైకిల్ ఎక్కితే రాత్రి 9:30 ఇంటికి వచ్చేటప్పటికి వానైనా తడుపుతోనైనా ఎండలో అయినా సరే అసలు గంట తీరికుండేది కాదు. ఏయో పనులు, పీఠం పనులు, మన పనులు, సొంత పనులు అలాగే జరుగుతూ ఉంటే పాలవాడికి 500 రూపాయలు పాలవాడికి బాగా అయిపోయానండి. అయినా నీ డబ్బు ఏమవుతుంది అంటున్నారు. స్వామి ఆశిస్తండి. కోట ఇచ్చి కాడ 2 రూపాయలు తక్కువ వస్తే మన కార్డు ఎత్తు పెట్టేస్తాడు. సౌకడిపో దగ్గర కార్డుకి ఎత్తు పెట్టేస్తాడు, సరికేది ఇవ్వడు మనకి. అటువంటి విధానంలో నీ డబ్బులు ఏమవుతాయి, ఇంకో నెలగా ఇస్తానంటున్నాడు. 3 నెలలు అయిపోయిందండి. కోటకాడ అరుగు పెట్టేశాను పొరుగురు నుంచి వెళ్ళి. అయితే ఈ కోట దగ్గర 3 నెలలు పెట్టానండి. 4వ నెల పేమెంట్ ఇచ్చేటప్పుడు మా ఊరు పెద్ద చూశాడండి. ఇది 4 నెలలు డబ్బులు, ఇగో రాంబాబు, అతని పేరు రాంబాబు అండి. ఆయనతోటి చెప్పి 4 నెలలు ఇచ్చావు, నేను చాలా కొత్తని అని స్వామిని మనసులో తలుచుకుని ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత చింతాకాంతున్నాయి. ఒక రాత్రి 8:30కి నేను బయలుదేరి వచ్చేటప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాము ఏంటి స్వామి అని మహామంత్రులు చదువుకుంటూనే అనుకుంటే స్వామి ఈ విషయంలో నాకు మంచి సూర్తని ఇవ్వాలి ఇప్పుడు చెప్పడానికి. స్వామి ఏమో అండి, మేమిద్దరం చెరుకో పక్కనే 2 ఎడ్ల బళ్ళు
తాడు పట్టుకుని సాయి గారు ఓ పక్కన లాగుతున్నారు, నేను పక్కన లాగుతున్నానండి. ఇది యాక్చువల్గా నీకు జరిగిందండి. ఈ నెల ఆసుపత్రిలో నీ విశ్వాసం అనేటటువంటి విధానం ఉంటే ఆత్మజ్ఞానంలో రాశారండి. నీ విశ్వాసాన్ని బట్టి నీ కళ్ళు, నీ విశ్వాసం నీకు స్వామి సన్నిధానంలో ఎప్పుడు నీ కూడానే ఉంటారని రాశారండి ఈ నెల ఆత్మజ్ఞానం అనే పాఠంలో. అలాగే స్వామి రెండెడ్ల బండి చెరుకో పక్కన మేము ఇద్దరం లాగుతున్నామండి. స్వామి గారు లాగుతున్నారు, నేను లాగుతున్నాను. అప్పుడు అన్నారండి, స్వామి అన్నారు, అప్పుడు బండి వెళ్తలేదండి, మా సంసారం అనే బండి వెళ్ళలేదు. స్వామి అన్నారు, నువ్వు వెనక్కి వెళ్ళిపోయి గెంటు, నువ్వు వెనక్కి వెళ్ళిపోయి గెంటు అని మయంగా ఉంటుంది కదండి. రెండెడ్ల బండికి కట్టిన కాడి కట్టిన పోలికర్ర అయ్యగారు బుద్ధాన్ని నెట్టుకున్నారండి. నేను వెనకాల ఉండి గెంటుతున్నానండి. వెనకాల నేను గెంటుతుంటే అటువంటి విధానాన్ని నా సంసారం గడవలేనటువంటి పరిస్థితిలో నేను వెనకాలండి స్వామి ముందుండి నడిపించారండి. ఎటువంటి విధానంగా స్వామి మన సభ్యుల్ని ప్రతి ఒక్కరిని, నాన్నొక్కనే కాదండి, ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా నీ విశ్వాసం, నీ కళ్ళు, నీ విశ్వాసం అనేటటువంటి సన్నిధానం, నీ దృఢ సంకల్పం ఉండేటటువంటి విధానం, అది చెప్పే ఆత్మజ్ఞానంలో మన ప్రతిరోజు మాసపత్రిక చదువుతున్నాం. ఏదో నామాత్రని పక్కనెట్టేస్తున్నాం, గోడ మీద ఎట్టేస్తున్నాం, లేకపోతే కిటికీలో పెడేస్తున్నాం. ప్రతి అక్షరం కూడా, ఏ అక్షరం కూడా మనం ఒళ్ళిపోకుండా చదవాలి. నా సోదరుడు మన పిఠాపురం వచ్చాడండి, పుస్తకం తీసి నేను పుస్తకాలు కొన్ని పక్కన పెడుతున్నాను. ఇది ఇంతకు ముందు కూడా చెప్పానండి. పుస్తకం తీసి కొనుక్కుని ఎట్టుకుని వెళ్ళిపోతున్నాను. నాకు చదువు రాదు. 3వ తరగతి దాకా చదివాను. చదివిన తర్వాత నాకు చదువు వచ్చేది కాదండి. చదువు వచ్చేది కాకపోతేనే మా సోదరుడు అన్నాడు, పుస్తకాలు కొన్ని పక్కనెట్టడం తప్ప, పుస్తకాలు చూసి ఏడటమే తప్ప అని చెప్పేసి అన్నాడండి. ఆ మాటకు బాధ కలిగి ప్రార్థన అనంతరం నేను పాట పాడి స్వామిని పాట పాడుకుంటున్నానండి. ఆ పాటలో స్వామి నాకు మొత్తం చదువంతా నేర్పేశారండి. ఆ పాట అక్షరం కలపటం వచ్చేది కాదు నాకు. అటువంటి విధానంలో నాకు అయ్యగారు నాకు చదువంతా నేర్పేశారండి. ఈవేళ ఏ అక్షరం ఎలా కలపాలో, ఏ అక్షరం తప్పు చదివాను అనుకోండి, మా డాక్టర్ గారు రాంబాబు తప్పు చదవడం కాదు, ఇది ఏరే భాషలో అది అర్థం అని చెప్తాడండి మా డాక్టర్ గారు. తత్వజ్ఞానం ఆసుపత్రిలో మేము 9వ తారీఖు పనిచేసినప్పుడు. అలాగే మాస్టర్ రాజు గారు సేవ అనేది మంచిదిరా, సేవ చేసుకోవాలా సోదరాన్ని భుజం మీద తట్టి చెప్పేవాడండి. అలాగే సూర్యబాబు గారు కూడా ఏదైనా సహకారం, ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారంటే నీకు ఇవ్వగలిగేటటువంటి దానికంటే ఎక్కువ ఇవ్వాలి. మనం 500 ఇవ్వాలనుకున్నామంటే 500 కంటే 1000 రూపాయలు రాయాలని చెప్పేసి మా సూర్యబాబు గారు, పేరు సూర్యబాబు గారు, ఆయన నీ శక్తికి మించి ఇవ్వాలని చెప్పేసి సూర్యబాబు గారు చెప్పారండి. మనం చేసినా సరే మనం ఒకరోజు శ్రమదానం చేయాలనుకున్నాం, స్వచ్ఛందంగా శ్రమదానాన్ని అందించాలి. శ్రమదానం చేస్తున్నాం, ఏదో 4 వస్తున్నారు, 2 మనుషుల పని 4 చేయడం గొప్ప కాదు. స్వచ్ఛందమైనటువంటి శ్రమదానం చేయాలి. మనం 4 పని 2 చేయడం పెద్ద గొప్ప కాదండి. అక్కడ 2 చేసే పని ఒక్కడు చేయాలి, అది శ్రమదానం అంటే నెంబర్ 1 వస్తాడండి. అక్కడ స్వామి చూసి సంతోషించు. స్వామికి అన్ని కళ్ళ, స్వామి చూడలేదు. స్వామి నాకు అక్కడే 2 ఎడ్ల బండి లాగారండి మహనీయుడు. మన గురించి 2 ఎడ్ల బండి లాగాడు ఆయన. నా సంసారం అనే 2 ఎడ్ల బండి లాగి నేనున్నాను, నీకు కుడి చేయి, ఎడం చేయి కాదు కుడి చేయి అందిస్తున్నానని చెప్పేసి మహనీయుడు. అటువంటి చక్కనైనటువంటి ఆ స్వామి సేవ నాకు ఇచ్చి, స్వామి నన్ను ఎల్లవేళ కాపాడి, మనం ప్రతి విషయంలోని కూడా 10 రూపాయలు ఇవ్వగలుగుతాం, 10 కాదు అక్కడ 100 ఇవ్వాలా. 100 ఇచ్చిన నాడే మనకి అన్ని అవసరాలు, ఎన్నో వేల అవసరాలు వస్తున్నాయి మనకి. ఎన్నో మన పీఠం అంటే వివేకానంద స్టట్కి మించి, వివేకానంద స్టట్ కాదు డాక్టర్ రొమ్మిరాలి స్టట్ అని చెప్పి ప్రపంచవ్యాపంగా తెలియజేయాలి. అటువంటి విధానాన్ని స్వామి మనం చాటి చెప్పుకోవాలి. ఎవరు వివేకానంద స్టట్ కాదు, డాక్టర్ రొమ్మిరాలి స్టట్ అంతే దరదలు ఆడిపోవాలి. ఇండియా కాదు, మొత్తం సౌత్ ఆఫ్రికా దరదలు ఆడిపోవాలంటే. రాంబాబు గారు, అది ఆనాడు శ్రీరామచంద్రుడికి వానర సైన్యం ఉన్నారట.
ఆ వానర సైన్యంలాగా మన సైన్యంలో ఈయన ఒక సైనికుడు అన్నమాట. అయ్యగారు ఆజ్ఞ అంతే, ఇంకా ఇంకేమీ చూసుకోరండి. అది సూరిబాబు చెప్పాడా లేకపోతే ఎవరో సత్యనారాయణ రాజు గారు చెప్పారా అని కాదు, పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రతి నెల క్రమం తప్పకుండా తత్వజ్ఞానం ఆసుపత్రికి వస్తారండి. మొన్న ఈ సభల ముందు మీ అమలాపురం చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరగాల బాబు, సభలకు అందరినీ రమ్మనమని చెప్పాలంటే వరుసగా మన వారం రోజుల నుంచి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తిరగడం, సూరిబాబు గారు వెళ్తాం మాట్లాడండి, సూరిబాబు గారు వెళ్తాం మాట్లాడండి అని చెప్పి ఫోన్ ఇవ్వడం. మరి అంత ఆ కమిట్మెంట్తో ప్రతి సభ్యుడు కానీ చేస్తే మనకు అక్కడ సభలకి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అది ఆ రకమైనటువంటి అంకిత భావం కావాలి సభ్యుడికి. ఒక మాట చెప్తే చాలా అలా అల్లుకుని మొత్తం అమలాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ఇంచుమించుగా ఒక 20 గ్రామాలు ఎన్నో తిరిగాడండి ఆయన వరుసగా వారం రోజుల నుంచి కూడా. మళ్ళీ ఏమో మోటార్ సైకిల్ అదే ఉంటుందో ఏమో ఉండదు, సైకిల్ మీదే. మరి ఆ రకమైనటువంటి అంకిత భావంతో మనం మహాసభలకి ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. రానటువంటి సభ్యులను కూడా తీసుకురండి, కొత్త వాళ్ళని కూడా తీసుకురండి. అటువంటి రాంబాబు గారిలా మంచి అంకితమైన కార్యకర్తలుగా మారాల్సిందిగా మనవి రాంబాబు గారికి సభ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కోమల్ గారు శాతత్వం నుండి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల గురించి స్వామి మనకి ఏం సెలవిచ్చారో తెలుసుకుందామండి. భౌతిక దృష్టితో మనం చూసినప్పుడు ఈ ప్రపంచం, ఈ మన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసరాలు, ఈ ప్రాంతాలు ఇవన్నీ మనకి స్థూలంగా కనపడుతుంటాయి. మనం స్థూల శరీరంతో ఉన్నాం కాబట్టి. అదేవిధంగా పంచభూతాలు తీసుకున్నట్లయితే ఆకాశము, నీరు, నిప్పు, గాలి, భూమి కూడా మనకి స్థూల రూపాలుగా కనపడుతున్నప్పటికీ అవి వాస్తవానికి సూక్ష్మ రూపాలని స్వామి చెప్పడం జరుగుతుంది. మనకి స్థూల సూక్ష్మ శరీరాల గురించి మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. సద్గురు యొక్క ఆశీర్వాదంతో సాధనా మార్గంలో ప్రయాణం చేసేవారికి, మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులకి తేడా కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనకు అనేక రకమాలైనటువంటి మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు మనకి రకరకాల దృశ్యాలు, మనము స్వప్నాలు గాంచడం జరుగుతుంటుంది. అయితే మానవుడు జడభావాలతోటి అరిషడ్ వర్గాలకి లోనుబడి స్థూల శరీరిగానే ప్రవర్తిస్తూ ఈ తనకు కలిగేటువంటి దృశ్యంలో కనపడేటువంటి విషయాలను కూడా స్థూలంగానే పరిగణించి తన జీవితం అంతా కూడా స్థూల రూపంగానే ప్రయాణించడం జరుగుతుంది. అంటే ఇదంతా స్థూల శరీరంగాను స్థూల ప్రపంచంగానే పరిగణిస్తాడు. అయితే సద్గురు యొక్క ఆశీర్వాదంతో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తికి దృశ్యానికి స్వప్నానికి తేడాతం తెలుసుకుంటాడు. మామూలు వ్యక్తి ఏం చేస్తాడు, ఇది స్వప్నం కలగన్నాను అంటాడు. ఆ కళలో తన గతంలో గమనించిన విషయాలు చూడొచ్చు, భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు తెలియచ్చు. ఇది సాధారణమైన కళగా అతను మరిచిపోవటం జరుగుతుంటుంది. అదే సాధనా మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ వచ్చినది దృశ్యం అని అనుకుని, దృశ్యం ఏ కారణంగా మనకు వచ్చింది, స్వామి ఆశీర్వాదంతో దాని యొక్క అర్థం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఈ సూక్ష్మ శరీరం అన్నప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం, మనలాంటి శరీరమే మనకి జాగ్రత్త అవస్థలో మనకు కనిపించడం జరుగుతుంటుంది. అని మనలాగే మాట్లాడుతూ ఉంటుంది, మనలాగే శ్వాస అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, చుట్టూ ఉన్న ప్రపంచం కనపడుతూ ఉంటుంది. అనేక విషయాలు, ఉద్యానవనాలు, నదులు, సరోవరాలు, చుట్టూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. జరిగిన విషయాలు కనబడుతుంటాయి, జరగబోయేటటువంటి విషయాలు కూడా మనం తెలుస్తూ ఉంటాం. అయితే సాధనా మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తి ఏంటంటే ఈ సూక్ష్మ శరీరంతో తాను గాంచిన విషయాలు సద్గురు యొక్క ఆశీర్వాదంతో తనకు కలుగుతున్నటువంటి అనుభవాలుగా గ్రహించి వాటి యొక్క అర్థం తెలుసుకుని ఆ మార్గంలో సాధనా మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ సూక్ష్మ శరీరంతో మనం గాంచేటటువంటి ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి చాలా తేడా ఉంది. ఎటువంటి అంటే మనం సూక్ష్మ జగత్తులో చూసేటటువంటి ప్రపంచం భౌతికంగా మనకు కనబడుతున్నప్పటికీ, వస్తు సముదాయం అంతా కనబడుతున్నప్పటికీ అదంతా ఊహామాత్రంగా తెలుస్తుంది. అక్కడ మనకు కనపడేటువంటి శరీరం కూడా అస్థి మాంస వసావికారమైనది కాదు. అంటే అది అభౌతికమైనటువంటి విషయంగా మనకి తెలియబడుతూ ఉంటుంది.
అయితే ఇక్కడ సాధనా మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తి స్థూల సూక్ష్మ మార్గ ఈ స్థూల సూక్ష్మ శరీరాల గురించి అవగాహన చేసుకుని ప్రయాణం చేసేటప్పుడు ఈ స్థూల శరీరానికి భిన్నంగా సూక్ష్మ శరీరం కన్నా సున్నితమైనటువంటి ఇంకొక రూపం కనిపించడం జరుగుతుందటండి అతనికి దృశ్యంలో. అదే కారణ శరీరం అంటున్నారు. ఇది స్థూల శరీరానికి భిన్నంగా ఉంటుంది, సూక్ష్మ శరీరానికన్నా సున్నితంగా ఉంటుంది. దానికి స్వామి ఏం చెప్తున్నారంటే ఈ స్థూల సూక్ష్మ శరీరాల కన్నా కూడా అది అభౌతికమైనది, సున్నితమైనది అటండి. అయితే ఇది మహాశక్తివంతమైనదట. ఎందుకనట ఈ స్థూల సూక్ష్మ శరీరాల అవస్థల్లో శరీరాలకు కలిగేటువంటి అవస్థలన్నిటికీ కూడా ఈ కారణ శరీరమే కారణమవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కారణ శరీరం అటండి ఈ స్థూల సూక్ష్మ శరీరాల్లో అహంభావాన్ని కలిగించి అర్షడ్వర్గాలను ప్రేరేపించి సూక్ష్మ శరీరంలో ఊహలు కలిగిస్తుందటండి. కలిగించి అర్షడ్వర్గాలను ప్రేరేపించి మన చేత కాని పనులను చేయించి మనం అధోముఖంగా ప్రయాణం చేసేలా మనని ప్రేరేపిస్తుంది అనమాట. అక్కడే మనకు సద్గురు యొక్క ఆశీర్వాదం కావాలి. సద్గురు యొక్క ఆశీర్వాదం ఉన్నటువంటి వ్యక్తి అయినట్లయితే స్వామి మనకి ఏది భ్రాంతి ఏది నిజమనేటువంటి విషయాన్ని తెలియపరుస్తారు. ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి కట్టండి భ్రాంతి మహాశక్తిని మించిన కుండలిని శక్తిని మించినటువంటి కాల మహాశక్తి ఆవహించి మనని భ్రాంతిలో పెట్టి మనకి అంత అద్భుతమైన ప్రపంచాన్ని చూపెట్టి ఇదే నిజమైనటువంటి స్వర్గధామం, ఇదే మనం వెళ్ళాల్సినటువంటి ప్రపంచం, ఇదే మనం సాధించాల్సినటువంటి విషయం అనేటటువంటి సుందరమైన జగత్తును చూపించడం జరుగుతుందటండి. కానీ అది నిజమైనటువంటిది కాదు. ఆ ప్రకంగా ప్రయాణం చేసినట్లయితే అది అధోముఖంగా వెళ్ళి మనని జడజన్మలకు కారణభూతిగా చేస్తుంది అనమాట. అదే మనకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసినట్లయితే స్వామి యొక్క సద్గురు యొక్క ఆశీర్వాదంతో ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క విషయాన్ని గ్రహించి స్వామి యొక్క ఆశీర్వాదంతో ప్రయాణం ముందుకు సాగేటటువంటి విధానంలో ఇది సాధనకు నిజంగా అగ్ని పరీక్ష అటండి. సరే అంతా అయింది, బాగానే ఉంది. మన అయ్యగారి ఆశీర్వాదంతో ఈ కాల మహాశక్తి, భ్రాంతి మహాశక్తి, కుండలిని శక్తి ఇవన్నీ దాటి వచ్చి ఈ సుందరమయ ప్రపంచంగా కనబడుతున్నటువంటి భ్రాంతి జనితమైనటువంటి ప్రపంచాన్ని కూడా దాని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని స్వామి యొక్క ఆశీర్వాదంతో ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఇంకొక ఊహా జగత్తు కనబడుతుందటండి. అది మహాకారణ శరీరం. ఇది ఎటువంటిదటండి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు మూలస్థానమై నేననేటువంటి ధ్వనికి ప్రాతిపదికంగా ఉంటుందటండి. అసలు కిటికంతా అక్కడ ఉందని చెప్తున్నారు స్వామి. ఆ చోటనే అక్కడ ఊహ పుడుతుందటండి, వృత్తి పుడుతుందటండి. అక్కడ వృత్తి పుట్టి కారణ శరీరానికి ఊహలు కల్పించి తద్వారా సూక్ష్మ శరీరాన్ని ప్రేరేపించి స్థూల శరీరం చేత మన చేత ఈ కాని పనులన్నీ చేస్తుందటండి. అది భ్రాంతి ఎక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. మనకి మహాకారణ శరీరంలోనే ఊహ పుట్టుతుందటండి, వృత్తి పుట్టి. అదే మనకి పాటలో ఊహ పుట్టిన చోటు కూడా తెలియకుండా పాట వస్తుంది చూసారా, అట్లాగనమాట. మనకి అక్కడ వృత్తి పుట్టి కారణ శరీరంలో ఊహలు కల్పించి సూక్ష్మ శరీరాన్ని ప్రేరేపించి తద్వారాగా స్థూల శరీరం చేత మన జడభావ పరంపరమైన భావనలు కలిగించి మన చేత ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పాల్పడే ఇది చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ ప్రతి చోట కూడా సాధకునికి అగ్ని పరీక్ష లాంటిది. ఎక్కడ ఏదో చోట మన కిందకి వెళ్ళిపోయేటటువంటి మార్గాలే కనబడుతుంటాయి, ఆకర్షణీయంగా కనబడుతుంటాయి. మామూలుగా కూడా అంతే కదా. భౌతిక ప్రపంచంలో కూడా ధర్మ మార్గంలో నడవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, అధర్మ మార్గం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అక్కడ కూడా అంతే. భ్రాంతి ప్రపంచం ఎలా ఉంటుందంటే చాలా ఆకర్షణీయంగా సుందరమయంగా ఉంటుందటండి. ఆ చోటకు వచ్చినటువంటి సాధకుడు అక్కడ తెలుసుకుంటాడు. శ్వాస ద్వారానే ఈ సాధకునికి ఆ స్థాయికి వచ్చిన తర్వాత శ్వాస యొక్క గమనం తెలుసుకునేటువంటి శక్తి స్వామి ప్రసాదిస్తారటండి. అప్పుడు మనం తెలుసుకుంటాట ఏమని కారణ శరీరం ద్వారానే ఈ శ్వాస ఈ షట్చక్రాలని దాటుకుంటూ అధోముఖంగా ప్రయాణం చేస్తూ ఈశ్వరక్షణ తెలుసుకునే విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి విషయాన్ని సాధకుడు గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇతనికి మనకేం తెలుస్తుంది అనమాట. ఈ పైకి చూస్తే శూన్యం అటండి, కిందకు చూస్తే తాను దాటి వచ్చినటువంటి ప్రపంచం. అక్కడంతా మనకు అసహ్యము నిర్లక్ష్యం. ఎందుకంటే మనం గడిచిన జీవితం ఏమి గొప్ప జీవితం అయితే ఏమీ కాదు. ఎందుకంటే ఎన్నో తప్పులు చేసుకుంటూ ఎన్నో అవరోధాలు తాలుకుంటూ చాలా అసహ్యకరమైన జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాం.
కిందకు చూస్తే ఆ ప్రపంచం, పైకి చూద్దామంటే శూన్యం. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో అయోమయంలో సాధకుడు గురైనప్పుడు ఆ శూన్యంలో నిజమైన సాధకుడు అయినట్లయితే గురువుగారు రూపాన్ని పెట్టుకొని సద్గురుమూర్తిని అక్కడ శూన్యంలో సద్రూపాన్ని పెట్టుకుని సద్గురుని సాధన చేసినప్పుడు ఆయన తన నిజస్వరూపాన్ని మనకు తెలియపరిచి నేనే తానుగా ఉన్నాను, తానే నేనుగా ఉన్నాను. ఈ మహాకారణ శరీరంగా ఉన్నటువంటి ఈ శరీరము, ఈ స్థూల శరీరము, ఈ సూక్ష్మకారణ శరీరాలు సృష్టి అంతా నిండి ఉన్నటువంటి తేజస్సు అనేటువంటి విషయాన్ని మనకి తెలియపరిచి మనకి జీవన్ముక్తిని ప్రసాదించడం అనేటువంటిది జరుగుతుందటండి. అయితే చిట్ట చివరికి వరకు కూడా సాధనకి అగ్ని పరీక్ష. అయితే ఏ వ్యక్తి అయినా ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల గుండా అభౌతికమైనటువంటి ప్రయాణం చేసి ఆ స్థాయికి చేరవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ స్థాయికి చేరినటువంటి సాధకునికి తనలో ఉన్నది తేజస్సే, సృష్టి అంతా నిండి ఉన్నది తేజస్సే, అదే సద్గురు యొక్క తేజస్సు. ప్రతి భిన్నగా ఉన్నటువంటి అణువు అంతా కూడా ప్రపంచమంతా కూడా తేజస్సుతోనే నిండి ఉన్నది. ఆ తేజస్సు వేరుగా లేదు, నేనుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని అతను గ్రహించి ఈ జీవన్ముక్తుడు అదే విధంగా స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందడం జరుగుతుందటండి. అది స్వామి మనకి ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు అనేటువంటి విషయంగా మనకి తెలియపరిచారు. ఆ విధమైనటువంటి అభౌతికమైన మార్గంలో ప్రయాణం చేసే విధంగా ఆశీర్వాదం స్వామి మనకు ప్రసాదించాలని, ఎప్పటికప్పుడు మన అగ్ని పరీక్షల నుండి కాపాడాలని కోరుకుంటూ స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తెలిసినటువంటి సద్గురు, నిజమైనటువంటి సద్గురు ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలని శూన్యాన్ని దాటించి సద్రూపాన్ని మనకి నిరూపింపచేసి ఆ పరబ్రహ్మ స్వరూపానికి తీసుకెళ్లేవాడే సద్గురు అని చెప్పినటువంటి కోమల గారికి అభినందనలు. ఇప్పుడు బండే అమ్మాజీ గారు వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తారు. ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టినలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలమల్లిక సంపజేసి యామోద సృదాశ్రవంతులను మోహనగా నరవానుభూతి ఏది వెలుగు ఆ వెలుగు నిస్మిత సిద్ధులు గూర్చు తేజమై. శ్రీ 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 విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఇక్కడికి వచ్చిన సభ్యులకు సభ్యతలకు నా నమస్కారం. సభల విశిష్టత గురించి మనం చెప్పుకున్నాం. సభలు మనకి 3 రోజులు మహాసభలు మహావైకుంఠంలో మనకు రాబోతున్నామండి. సభలు అనేటప్పటికే మనకందరికీ కూడా ఎంతో ఆనందం, మనసు పులకరించిపోతూ ఉంటుంది. మన భౌతిక పండుగలు వెళ్ళిపోయినాయి, ఆధ్యాత్మిక పండుగలు వచ్చేస్తున్నాయి. మనకు భౌతిక పండుగలు కొత్త బట్టలు కట్టుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, అది మనకు వారం లక్షవారం వచ్చే సభలో డైలీ భోజనం లాంటిదన్నమాట. మనకి ఈ 3 రోజులు మహాసభలో స్వామి ఆధ్యాత్మిక పిండి వంటలతోటి మనకి అమృతం ఉంచుతున్నారన్నమాట. ఈ ఆశీర్వాదాన్ని, కొండంత ఆశీర్వాదాన్ని మనం అందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతోటి మనందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ఈ ఆశీర్వాదాన్ని మన ఓళ్ళంట చుట్టాలకి, మన బంధువులకి, మన ఇరుగు పొరుగు వారికి, మన తోటి సభ్యులకి అందరూ కూడా మనం తెలియపరుచుకుని, మన గెస్టులందరూ కూడా మనం పిలుచుకుని స్వామి ఆశీర్వాదం వాళ్ళకి దక్కేటట్టు మనం సమకూర్చాలి. ఈ ఆశీర్వాదం ఆయన కొండంత అజాండవంత ఆశీర్వాదం ఆయన పట్టుకుని ఉంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, చిన్న చిన్న నైజ్య భావాలు, ఈ నగల మీద కోరికలు, మంచి బట్టల మీద కోరికలు, మంచి తిండి మీద కోరికలు, ఇవి కాదండి. మన కోరికలు ఎంతసేపు కూడా చంటి పిల్లాడు చిల్లర పైసలకి ఏడ్చినట్టు మనం 1000 రూపాయలు నోటిస్తే పిల్లాడికి అది అర్థం కాదండి, రూపాయికి 2 రూపాయలకి ఏడుస్తాడు. మన స్వామి ఏంటి, మీకు అజాండం, మీకు అన్నిటిలోని ఆశీర్వాదం చేస్తున్నాను, ఆ మహామంత్ర శక్తి అండి అన్ని కోణాలు పనిచేస్తాయండి. మనకి ఎటువంటి కష్టానికి అవనివ్వండి, నష్టానికి అవనివ్వండి, ఒక ధనానికి అవనివ్వండి, ఒక ఆధ్యాత్మికానికి అవనివ్వండి, అన్నిటికీ కూడా దానికి అంత పవర్, అంత శక్తి ఉంది. మా బాబుని చదివించేటప్పుడు కొంచెం మా పరిస్థితులు కొంత అంతంత చదివింతుంటే అందరూ అనేవారు, చదివించు, మన కాపులకు ఉద్యోగాలు ఉన్నాయేటి, అక్కర్లేదు, తండ్రి కొడుకు కష్టపడితే ఏదో ఒక ఆడపిల్లలు పెంచుకుంటారు కదా అనేవారు. స్వామి నాకు ప్రెస్టేజ్ లేదు తండ్రి, కూలి పనంత జాబ్ పెట్టి చాలు అనుకునేదాన్ని. అంటే 1000 రూపాయలకి కాకినాడలో చేసేవాడండి బాబు. కాకినాడలో చేస్తుండగా అతను ఎవరో మేనేజర్ గారు అతను పిలిచి, బాబు మీరు బెంగళూరు వెళ్తారా, మీకు నెలకు 4000 ఇప్పిస్తానని అన్నారటండి.
వెళ్తానండి అని చెప్పి అమ్మాయి ఇలాగ అన్నారు. వెళ్ళి బాబు, స్వామి ఆశీర్వాదం నీకు ఎక్కడున్నా ఉంటుంది, ఎక్కడైనా పర్వాలేదు, నీ ఆయన ఆశీర్వాదం ఎన్నంటి ఉంటుంది అనేసి నేను వెళ్ళమన్నానండి. వెళ్ళిన 6 నెలలకో 5 నెలలకో అయ్యగారు బెంగళూరు వెళ్తున్నారని తెలిసిందండి. స్వామి బెంగళూరు వెళ్తున్నావా తండ్రి, నా బిడ్డకు ఆశీర్వాదం చేయండి తండ్రి అనేసి నేను ఈడికి ఫోన్లు చేసి అడ్రస్ అది కనుక్కొని చెప్పాను. కుదరదమ్మా అమ్మ, చాలా దూరం అన్నాడు. ఎంత దూరం అయినా సరే నువ్వు ఆశీర్వాదం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది బాబు అనేసి చెప్తే ఎలా అయితే వెళ్ళాడంటండి. వెళ్ళేలా నాగేశ్వరయ్య గారు బాబు నేను చెప్పాడంట. స్వామి చూసి బాగా చేసుకోండి బాబు అన్నారంట. స్వామి ఆశీర్వాదం చేసి వచ్చారండి. వీడికి ఎన్సిసి బ్యాంక్ నుంచి ఇంటర్వ్యూ పడ్డదంటండి. ఆయన చదువుకొని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళటం జరిగింది. వెళ్తే అక్కడ వాళ్ళు అందరూ రాజులటండి, పెద్ద పెద్ద రికమెండేషన్లతోటి పెద్ద పెద్ద చదువులతోటి వచ్చారంటండి. నీకు రాదు బాబు, నీకు ఈ అరగతి సరిపోదన్నారంట. అయితే ఆయనలే వచ్చాను కదా, ఏదో ఇంటర్వ్యూ చేసుకుని వెళ్తాననేటప్పటికి ఆ స్వామి ఆశీర్వాదం ఎంత బలంగా ఉందో చూడండి. మనం ఎక్కడో ఉండవలసిన వాళ్ళు స్వామి అలాగ ఆయన స్థానంలో తీసుకొచ్చుకుని ముందు నిలబెట్టుకుని మనకు అరగతలు కల్పించి మనకు ఆశీర్వాదాలు చేసి అలా నిలబెట్టుకుంటున్నారు తండ్రి. అలాగా ఈయన ఇంటర్వ్యూ అయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ పేపర్ వెంటనే సెలెక్ట్ అయ్యి బాబు నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పారంటండి. అమ్మ నేను సెలెక్ట్ అయ్యాను, 4 రోజుల్లో మనకు లెటర్ వస్తాన్నాడు. తండ్రి నేను కూలిపోతే కోరుకున్నాను తండ్రి, నాకు అచ్చలేదు, అయినా మీరు నిలబెట్టుకుని తేల్చుకుంటున్నారు. అలాగే ఎన్సీసీలో చేస్తుండగా మళ్ళీ ఇంటర్వ్యూ పెడితే మళ్ళీ ఎల్ఎన్టీలోకి మళ్ళీ జాబ్ వచ్చింది. ఇప్పుడు గుజరాత్లో ఉన్నాడండి బాబు. దాని మటుగా ఈ భౌతిక విషయాలు, అభౌతిక సంపద ఆయన మనకి మహాసభలు అనేటప్పటికీ ఇహానికి సరిపడా భౌతిక సంపద, పరానికి సరిపడా ఆధ్యాత్మిక సంపద ఆయన సమకూరుతారు. ఈ ఆధ్యాత్మికాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకుండా ఆ 3 రోజుల కాలాన్ని మాకు సమకూర్చి తండ్రి మాకు ప్రాప్తం చేయండి. మనం ఎప్పుడు తప్పిస్తూ ఉండాలి. ఆ తపన ఎవరైతే పడతారో ఆయన తప్పకుండా స్వామి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారండి. మనకి ఇంక 2 ఆలోచనలు ఏవయ్యి ఉండకూడదు. ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎవరైతే తప్పింతారో అక్కడే ఉంటారంటండి స్వామి. మనకి గదిలో కాదంటండి పూజా మందిరం, మన హృదయంలో పూజా మందిరం కావాలంటండి. ఎవరైతే హృదయంలో పూజా మందిరం కట్టుకుంటారో వాళ్ళ ఇంట వంట వాళ్ళు ఎన్నంటే ఎప్పుడు కూడా స్వామి అలాగ ఆశీర్వాదం చేస్తూ ఉంటారండి. మా కుటుంబం చిన్న ఓ పెంట కుప్పలో ముళ్ళ ముక్కలాడదండి, దాన్ని గులాబీలు పూయించుకుంటున్నారు. ఈ రోజుని 92లోనంటే 94లోనే మా ఆసుపత్రికి ప్రవేశం అయింది. అప్పటికి మా ఇంట్లో చదువులు లేవండి ఎవరికైనా. నాది 1వ క్లాస్ చదువు, ఆయనకి చదివేలేదు. మా పిల్లలు చిన్న పిల్లలు అయినా సరే స్వామి ప్రవేశపెట్టారు మనం కట్టుకోవాలా అని కట్టుకునేటప్పటికి మా పిల్లలందరూ డిగ్రీలు అయ్యాయండి. చదువులు అంటే తెలియని మాకు చదువులు ఇచ్చారు. అది మా ఆసుపత్రికి అని ఎవరు కూడా అనుకోవద్దు. స్వామి యొక్క రూపం, స్వామి యొక్క ఆశీర్వాదం. నెలకొక్కసారి ఆయన కోటి సూర్యుల కాంతితోటి మనకు తలుపు తట్టి మనకు పత్రిక వస్తుంది. పత్రికని మాత్రం ఎవరు అనుకోవద్దు. అది చదువుకోలేదు, మాకు చదువులొద్దు, మేము ఇన్ని పుస్తకాలు చదవలేకపోతున్నాను ఎవరు అనుకోకండి. చదువు వస్తే చదువుకోవచ్చు, రాకపోతే అది పూజనీయంగా 2 చేతులతో పుచ్చుకుని కళ్ళు కద్దుకుని ఒక దిక్కుని పెట్టుకోండి. రాబోయే కాలానికి ఆ పుస్తకాలన్నీ తిరిగేసి వాళ్ళు, తెలుసుకునే వాళ్ళు, గ్రహించే వాళ్ళు వస్తారు, ఇస్తారు. ఆయన అలా తయారు చేసుకుంటారు మనందరినీ. మా ఆసుపత్రికి కూడా ఎవరు కూడా వృధా చేయొద్దు. ఇకపోతే మనకు ఆరాధనలండి, వారానికి 2 గంటలండి మనం ఆయనకి వెచ్చించేది. ఆ 2 గంటల ఆరాధన కూడా ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు జనం. మా ఇంటి పక్కన ఎరకళ్ళ ఆవిడ ఉందండి, ఆవిడకి చిన్న పాక, ఆవిడ ఆరాధన పెట్టుకుంటాను రమ్మంటే చాలామంది అయ్యబాబు అక్కడికి మేము రావన్నారు. అయినా సరే లక్ష్యంగా 4, 5 వెళ్ళామండి. వెళ్ళి కళ్ళు మూసుకుని ప్రార్థన మొదలెడితే ఖాళీ కూర్చేస్తాం కదండి, ఈయన వచ్చి కూర్చున్నారండి అక్కడ. అభౌతికంగా ఇక్కడికి వచ్చి మనం భౌతికంగా చూసింది మనకు తృప్తి కదండి, అభౌతికంగా ఆయన ఆశీర్వాదం చేయడానికి వచ్చారండి. 4 3 అక్కడ తప్పకుండా ఆరాధన అనేటప్పటికి 8ంటికి మనం ఆరాధన అనుకుంటే 7ంటికే ఆయన వచ్చి కూర్చుంటారండి. మనం అశ్రద్ధ చేస్తాం కానీ ఆయనకి ఎప్పుడు కూడా ఏ బిడ్డ ఎక్కడుంది, ఏ బిడ్డ ఎలా చేస్తుంది, ఇదే ఆయనకు ఆశీర్వాదం చేయటమే పనండి. పుట్టిందే ఆయన మన కోసం, ప్రజలను ఉద్ధరించడానికి, మానవులను ఉద్ధరించడానికి, మానవుడిని మానవుడిగా తీర్చిదిద్దడానికే ఆయన జయంగా పెట్టుకున్నారు. కనుక మనం ఎవరో కూడా మా ఆసుపత్రికి నిర్లక్ష్యం చేయొద్దు, ఆరాధన నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సభల గురించి అన్నారా, తప్పించాలి ప్రతి ఒక్కరు. ఇంకా 3 రోజులే టైం ఉంది. ఈ 3 రోజుల టైం కూడా ఒక్క క్షణం కూడా మనం వృధా చేయకుండా స్వామి ఎలా తీసుకెళ్తావో తండ్రి తీసుకెళ్ళు, మాకు అర్హత కల్పించు, మీ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి, మీ పీటలో కూర్చుని భాగ్యాన్ని ఇవ్వండి, మీ ఉపన్యాసాన్ని శక్తిని ఇవ్వండి. అతి క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో నిశ్శబ్దంగా వింటూ మన వినాలి, మన తోటివారిని ఇలా చెయ్యాలి. ఏంటంటే కొంచెంసేపు 1 గంట భోజనం లేట్ అయితే మన ప్రాణాలు ఏమి ఎగిరిపోవు. కొంచెం ఓర్చుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ విని మన గ్రామాల్లో చెప్పుకుని ఒక్కళ్ళు 10 మంది చెప్పండి, 10 మంది 100 మంది చెప్తారు. అలాగా మన సభ ఎంతో వైభవంగా, ఎంతో క్రమశిక్షణతో
మనకి స్వామి ఆశీర్వాదాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఇటువంటి అవకాశాన్ని మనందరూ సద్వినియోగపరుచుకుని స్వామి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నీవే సర్వము విశ్వరూపము మహానిర్వాణ తేజంబు నానా విద్భూత కళాస్వరూప మధుపానానిక మాన్యంబు నందేవో మేము వసించు మాటలను భవతృప్తిని ప్రదేపించునో కావో మా పొరపాటులంచకన్ మమన్ కాపాడుమో ఈశ్వర. బండి అమ్మాజీ గారు చెప్పినట్టుగా మనం మహాసభల్ని సద్వినియోగం చేసుకోవాలి, ఆరాధనలు సద్వినియోగం చేసుకోవాలి, మాసపత్రికను సద్వినియోగం చేసుకోవాలి. అమ్మాజీ గారికి సభ తరఫున కృతజ్ఞతలు. ఇప్పుడు రాజపూడి సత్యనారాయణ గారు. శ్రీ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులకు సాష్టాంగ ప్రణామంలో సభా సభ్యులకు నా నమస్కారాలు. ఈ మహాసభలో అనగా మహత్తరమైనటువంటి పెద్ద పండుగ. ఈ పండగ ఎటువంటిది అంటే సాక్షాత్తు పండగ అనుకోవటం తప్ప ఆ పండగలో చేసే ఏ పేరు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క భగవంతుడు పేరు నిర్ణయించబడుతుంది. ఆ పేరుని బట్టి ఆ పండగ చేసుకుంటాం. కానీ మన పండగ ఎటువంటిది అంటే సాక్షాత్తు భగవంతుడు మనకి ఎదురుగా కనిపించేటటువంటి కలికావతారము అనేటటువంటి కలియుగ అవతారిమూర్తి మన సద్గురుమూర్తి. అటువంటి మూర్తిని మనం దర్శించుకునేటటువంటి అవకాశం మన కాలంలో మనకి స్వామి మనకి ప్రసాదించినందుకు మరి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. మరి అంతటి మహోన్నతమైనటువంటి పండగ, ఈ పండగను మించినటువంటి పండగ మన జన్మకి ఇంకొకటి ఏది లేదు. ఎందుకంటే మన జన్మ తరింపజేసుకునేటటువంటి జన్మ మనల్ని తరింపజేయటానికి వచ్చినటువంటి సాక్షాత్తు అవతారిమూర్తి అయినటువంటి మన సద్గురుమూర్తి 3 రోజులు పండగలో కూడా 3 రోజులు సభల్లో మనకి దర్శనాన్ని, దివ్య దర్శన సాక్షాత్కారాన్ని ప్రసాదించేటటువంటి వైకుంఠవాసిని మహాసభలు అంటే దివ్య దర్శన సాక్షాత్కారం. మనకి స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని మనకి చూపించారు. ఆ రూపం భక్తి, విశ్వాసము, లక్ష్యము ఎవరైతే మనసులో ఉంచుకొని నా స్వామిని మించినటువంటి రూపం ఇంకొకటి లేదు, నా స్వామిని మించినటువంటి నాకు ఇంకో వేరే ధ్యాస లేదు అని ఏ రూపంలోనైనా సరే స్వామినే చూసుకునేటటువంటి లక్ష్యాన్ని మనకి ఎప్పుడైతే మనం కావాలని కోరుకుంటామో ఆ రూపంలోనూ, ఆ లక్ష్యంలోనూ, ఆ భక్తిలోనూ, విశ్వాసంలోనూ, ఆ త్యాగంలోనూ, ఆ సేవలోనూ మనకి స్వామి సాక్షాత్కరింపజేస్తారు. వారిని దర్శించుకునేటటువంటి అవకాశాన్ని మనకు ప్రసాదిస్తారు. అయితే నేను కోరుకునేది ఏంటి అంటే ఈ 3 రోజులు సభల్లో కూడా నేను ఎక్కువ కోరుకునేది వాలంటీరీ సభ్యుల గురించి నేను చెప్తాను 2 విషయాలు. వాలంటీరు అన్నప్పుడు మనం వచ్చేటటువంటి సభ్యులు మనకి అతిథులు. మనం ఏదన్నా మన ఇంటి దగ్గర ఒక కార్యక్రమం చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంతోమంది బంధువులు, మిత్రులు ఎంతోమంది వస్తుంటారు. వారిని ఎంత భక్తి, ఎంత ప్రేమతోటి మనం ఆహ్వానించుకుంటామో ఆ రకంగా మన వాలంటీర్లు అందరమీ కూడా వారి మీద ఎవరు ఏది అడిగినప్పటికీ కూడా మనం కోపపడతాం. కానీ నేను ఏదో పొద్దుటి నుంచి చికాకెక్కున్నాను అనేటటువంటి భావం లేకుండా వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమతో, సిరినవ్వుతో ఆహ్వానించి వారు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మనం ప్రేమతో సమాధానం చెప్పి వారిని తృప్తిపరచాలి. ఎందుకంటే అయ్యగారు ఉన్నారు, ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు, రాత్రి 9 అయ్యే వరకని.
మరి ఎంతోమంది వచ్చి ఎన్నో రకాలైనటువంటి విషయాలు అడుగుతుంటారు. మొదట వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి వరకు కూడా వారు ఎవ్వరి మీద కూడా ఏ రకమైనటువంటి చిరాకు కానీ కోపం కానీ లేకుండా మనల్ని వచ్చిన వారిని ఎంతో ఆనందపరిచి మనకి ఎంతో ఆనందాన్ని ఈ సంతోషాన్ని ఇస్తుంటారు. వారు వారి యొక్క స్వామి యొక్క ఇబ్బందులు వారికి ఉండేటటువంటి ఈ విషయాలు మనకు తెలీదు. కానీ మనకి ఏదో నలుగురికి ఏదన్నా చెప్పేసరికో 4 విషయాలు మాట్లాడేసరికో నేను ఎంతో చేశాననేటటువంటి విషయంతో మనం వారి మీద కోప్పడటమో లేకపోతే ఏదో విషయంగా చెప్పటమో అది ఎందుకంటే మనకి మంచిది కాదు. మనం ఉన్నదే వచ్చిన వారికి సేవ చేసుకోవడం కోసం, వచ్చిన వారిని ఎలా సంతోషపెట్టాలి, వచ్చిన వారికి మనం పీఠం ఒక్క విషయాన్ని ఎలాగ తెలియజేయాలి, వారు అడిగిన విషయానికి మనం వివరణ ఎలాగివ్వాలి. మొట్టమొదట వచ్చిన వారు స్వామిని చూసి కాదు, మనం చెప్పేటటువంటి విషయాన్ని చూసి వారు ఆనందపడాలి. మనం వారికి స్వాగతం పలికినప్పుడు, మనం ఏ విషయాన్నన్నా వారికి విన్నవించినప్పుడు వారు చాలా ఆనందపడి ఆహా ఈ పీఠంలో వాలంటీర్లు కానీ సభ్యులు కానీ ఏ విషయానికైనా మనకి మనస్ఫూర్తిగా నా మనసుకి హత్తుకునేలాగా నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పారు అని వారు ఆనందించాలి. వారు ఆనందించినప్పుడు వారు ఎప్పుడైతే ఆనందించారో మనం చేసినటువంటి సేవ అది మంచి భక్తితోటి విశ్వాసంతో చేసినటువంటి సేవ బుద్ధి. అందుకని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మనం 3 రోజులు కాదు ఎన్ని రోజులైనట్టు ఏ కార్యక్రమాన్ని మనం చేసినప్పటికీ కూడా వచ్చిన వారిని ప్రేమించాలి. వారికి చాలా వివరణగా అడిగిన ప్రతి విషయానికి కూడా మనం గసురుకోకుండా వాళ్ళు చూసి చిరాకు పడకుండా మనం చేసేటటువంటి సేవే మనకి స్వామి వరంగా ప్రసాదిస్తారు. మనకి ఏది కావాలితే అది మనకి ఇస్తారు. స్వామి సామాన్యమైనటువంటి రూపం కాదు. ఈ 3 రోజులు పండగ మామూలు సామాన్యమైన పండగ కాదన్నమాట అది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవను అప్పచెప్తారు. ఆ సేవ ద్వారా వారిని తరింపజేస్తారు. మనకి ఇది అంది వచ్చినటువంటి అవకాశం. ఏ బరువు మొయ్యక్కర్లద్దు, ఇంకోటి ఏమీ ఇవ్వక్కర్లద్దు, ఏమీ చెయ్యక్కర్లద్దు. మనం కేవలం సేవ చేసుకునేటటువంటి సేవాభాగ్యాన్ని మనకి వరంగా ప్రసాదించారు. మనం అనుకుంటాం ఈ సభలకు కాకపోతే మరో సభలకు చేసుకోవచ్చేమో, ఇప్పుడు కాకపోతే ఇంకో వారం చేసుకోవచ్చేమో అని అనుకుంటాం. కానీ ఒక్కసారి మనకి అందుబాటులో ఉండేటటువంటి అవకాశం చేజారిపోతే తర్వాత మనం అది మనకి దొరకదు. ఎందుకంటే అది ఆ అవకాశం మనం వస్తాదనుకుంటాం కానీ ఆ అవకాశం మనకి రాదు. వచ్చిన అవకాశాన్ని మనం అందుకొని ఈ సేవను మనం చిరకాలం, అంటే నా జీవితం ఉన్నంత వరకు కూడా నా స్వామి సేవలో గడపాలి, నా స్వామిని నేను ఆరాధించుకోవాలి, నా స్వామిని సేవించుకోవాలి, నా స్వామి అప్పచెప్పినటువంటి కార్యక్రమాన్ని నేను చెప్పినట్లుగా నేను చెయ్యాలి అనేటటువంటి వచ్చిన వారిని కానీ ప్రతి విషయంలోనూ కూడా వచ్చిన వారికి మన ప్రేమతో ఆహ్వానించుకోవటం, ప్రేమతోటి వారిని తృప్తిపరచటం, ఆనందపరచటం అదే మన డ్యూటీ. ఆ డ్యూటీని మన వాలంటీర్లు అందరూ కూడా, స్త్రీ వాలంటీర్లు కానీ పురుషులు కానీ ఏ పని చెప్పితే ఆ పని నేనేదో స్వామి ఎదుర్కొంటానే చెయ్యాలి, స్వామి దగ్గరగానే ఉండాలి అనే భావం లేకుండా మనం ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా సరే స్వామి చూపు మన మీద పడుతుంది. స్వామి ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే వాళ్ళు నికల్మషంగా సేవ చేస్తారో వారి మీదే వారి దృష్టి ఉంటుంది. వారికి అభౌతికంగా దగ్గర చేసుకుంటారు తప్ప మనం దగ్గరగా చేసి మనం ఏదో ఇంకో రకంగా ఉన్నంత మాత్రాన్ని స్వామి మనల్ని చూడరు. అంటే భౌతికంగా చూసారని అనుకుంటాం, కానీ అభౌతికమైనటువంటి ఆ శక్తి ఎవరు సేవ అయితే చేస్తారో ఆ సేవ చేసిన వారికే ఆశీర్వాదాన్ని ప్రసాదించారు. అటువంటి ఆశీర్వాదాన్ని స్వామి ద్వారా అందుకోవడానికి మనం అందరం ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మహాసభలకు కానీ అలాగే ఏ సభలకైనా ఏ గురువారం సేవకైనా సరే ఏ పని చెప్పినా ఆ పని శిరసావహించి భక్తి విశ్వాసము లక్ష్యంతో మనం ఆ కార్యక్రమాన్ని ఎప్పుడైతే మనం చేసుకున్నామో మన జన్మ తరింపజేస్తారు మన స్వామి. మన స్వామిని మించినటువంటి దైవం లేదు మనకి. నమ్మకమే విశ్వాసము, విశ్వాసమే భక్తి, భక్తే సేవలోకి దింపుద్ది, ఆ సేవే త్యాగంగా మారుతుంది, ఆ త్యాగమే స్వామిలో లీలం చేస్తుంది. అది ఆ రకంగా ప్రతి ఒక్కరూ మరి గ్రహించి
ఆ రకంగానే ప్రతి ఒక్కరు కూడా సేవ చేసుకుంటారని, స్వామి సేవ చేసుకొని ప్రతి ఒక్కరూ ధన్యత పొందుతారని సభా సభ్యులందరికీ మనవి. నాకు ఈ స్వామి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి సదా కోటి నమస్కారాలు. రాజపూడి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఈ 3 రోజులు మహాసభల్లో సేవలు అందించవలసిందిగా విజ్ఞప్తి. సత్యనారాయణ గారికి సభ తరపున కృతజ్ఞతలు. ఇప్పుడు కొర్రా వర్షాస్త్రి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య అధ్యాపిక పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా సగ్గుర్వరీలకు సాష్టాంగ నమస్కారములు. మాతృమూర్తి జహేరా బేగము అమ్మగారికి నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నా నమస్కారములు. ఏమని నిన్ను గొలుచుటకు ఈశ్వరా, నీ అపురూప తేజము ఏమని చెప్పనేత్తు. మిదమిస్తమటంచు సమస్త లోకముల్ నీ మహనీయ తేజమున ఏర్పడుచున్నవి. నిన్నెరుంగలేము, నుతింపలేము, గణలేము. తపంబుల్ వెయ్య చేసినన్. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య అధ్యాపిక పీఠాధిపతులు తమ ఉత్కృష్టమైన ఆధ్యాత్మతత్వాన్ని, మహామంత్రాన్ని మనకు ప్రసాదించి మనలో ఉన్న జడభావాలు తొలగింపచేసి ఈశ్వరత్వాన్ని పెంపొందిస్తున్నారు. ఆ విధంగా ఉండడం చేతనే మనం వారితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన దివ్యానుభూతులు ప్రసాదింపబడతాయి. సాధారణంగా మనకి ఎన్నో అనుభూతులు కలగవచ్చు, కానీ సద్గురువర్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగే అనుభూతిలో ఒక విధమైన దివ్యత్వం అనేది ఉంటుంది. అది మన తుది శ్వాస విడిచే వరకు స్ఫూర్తిని కలిగిస్తుంది. దానిని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు అందులో ఉన్న దివ్యత్వం మనకు తెలియబడుతుంది. సప్తం పీఠాధిపతులు షెన్షా సద్గురువర్యుల కాలంలో వారిని అనుసరించి ఆ యొక్క అనుభూతులు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. వారెన్నో దివ్యానుభూతులు పొందారు. అవతారులు వారి కాలంలో ఉన్న విషయాలను వారి దృష్టితో చూసి మాటల రూపంలో తమతో ఉన్న సభ్యులకు, సాధకులకు తెలియజేయడం జరుగుతుంది. కానీ అప్పుడు ఆయన చెప్పిన విషయంలో పూర్తి నమ్మకం ఏర్పడదు. మన మనస్సు ప్రశ్నిస్తూ ఉంటుంది, అది నమ్మాలా వద్దా అని. అప్పుడు విశ్వాసం కలగదు. తరువాత కాలంలో ఆ విషయం మన దృష్టికి వచ్చినప్పుడు, ఓహో, ఆ రోజు స్వామి ఆ విధంగా చెప్పారు అని మన అనుభవంలో మనం గ్రహించినప్పుడు అందులోనే మహత్తరమైన శక్తి ఎంత లోతైందో అనే విషయం మనకు తెలియబడుతుంది. అదేవిధంగా మోదీన్ భాషా సద్గురువర్యుల కాలంలో వారిని సేవించుకుని ప్రయాణం చేసిన వారు, షష్టం పీఠాధిపతులు మరాలీ షా సద్గురువర్యుల కాలంలో వారిని సేవించుకుని ప్రయాణం చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. వారెన్నో దివ్యానుభూతులు పొందారు. అవతారులు వారి పొందిన అనుభూతులను మాటలలో, చేతలలో మనకు తెలియచేస్తూ ఉంటారు. మాటలలో చెప్పిన విషయం చెవులకు ఇంపుగా లేకపోవటం చేత అది మనం నమ్మలేకపోతున్నాం. మంత్రమే గురువు, గురువే మంత్రశిల్పంగా ఉన్నారు అనే మాత్ర విషయం గ్రహించినట్లయితే ఆ మాటలలోని అంతరార్థం మనకు తెలియబడుతుంది. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవాన్ కాలంలో వారు అవతారిగా ఉండి తోటి వారితో సంచరిస్తూ సామాన్య మానవుడిగా గడిపారు. అలాగే ముహమ్మద్ ప్రవక్త వారు ఆయన అవతారాన్ని గ్రహించలేక ఆయన పినతండ్రియే ఆయనను దూషించడం జరిగింది, హింస పెట్టడం జరిగింది. అలాగే షిరిడి సాయిబాబా వారు సామాన్యంగా భిక్షాటన చేసుకుంటూ సామాన్య మానవుడిగా కనిపించారు. అలాగే క్రీస్తు భగవాన్ వారు
ఆయన అనుసరించున్న వారు కూడా ఆయన అవతారాన్ని గ్రహించలేకపోయారు. శ్రీరామచంద్రమూర్తి వారిని రాజుగా గుర్తించారు తప్ప అవతారాన్ని గ్రహించలేకపోయారు. వారు అవతారులు అనే విషయం తరువాత కాలంలో గ్రహించడం జరుగుతుంది. వారితో ఉన్న సన్నిహిత బాంధవ్యం ఈరోజు కాలంలో దివ్యానుభూతిగా మహాప్రసాదాన్ని ప్రసాదిస్తుంది. అవతారులు ఎప్పుడూ కూడా సామాన్యంగా ఉండి వారిలో ఉన్న మహత్తరమైన సందేశాన్ని, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రబోధించడం జరుగుతుంది. వారిని గ్రహించాలంటే ఆధ్యాత్మిక జ్ఞాననేత్రం కావాలి. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రాన్ని ప్రసాదించే పీఠమే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక. అదే మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. దీన్ని అందుకోలేని వారు మాన్యులు, అందుకోలేని వారు సామాన్యులు అని స్వామి చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన నా హృదయ నివాసాన్ని నా సుగురువులకు నా శాశ్వతంగా నమస్కారములు. వారి తల్లిదండ్రులు కూడా రండమ్మా. వారి తల్లిదండ్రులు కూడా నమస్కారం పెట్టు. కొర్రా ఉషశ్రీ ప్రసంగిస్తుంటే పెద్దవాళ్ళందరూ కూడా మనం నేర్చుకోవాలి అక్కర్లేదండి. మరి అందరూ కూడా చక్కటి విషయాల్లో మన పిల్లలకి నేర్పి మన పిల్లల్ని అంత చక్కగా మాట్లాడేటట్టుగా తయారు చేయవలసిన విజ్ఞప్తి. కొర్రా ఉషశ్రీకి సభ తరపున అభినందనలు. ఇప్పుడు అందరూ కూడా స్వామి భక్తి శ్రద్ధలతో వినాశనంగా మనకి ఆలస్యంగా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు, పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తాత్వికమైనటువంటి యౌగికమైనటువంటి జ్ఞాన శక్తిని మనం సద్గురువుని ఆశ్రయించి ఆయా కాలాల్లో మనం పొంది తరించడం జరుగుతుంది. ఈ ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వము మనం మహామంత్ర రూపంలో సద్గురుని ఆశ్రయించి ఆనాటి నుండి తుది శ్వాస వరకు ఈ తాత్విక జ్ఞానం వైపు మన దృష్టి మరల్చగలిగినట్లయితే ఇందులో ఉండేటువంటి అమోఘమైనటువంటి అభౌతికమైనటువంటి రహస్యాలు ఎన్నో మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుభవ రూపంలో గ్రహించేటువంటి, తరించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అంటే ఇది అనుభవంపై మోసి ఉన్నటువంటి తత్వము తప్ప ఇది వేషభాష్యాలకు, డాంబికాలకు, గారిడీలకు, మెస్మరిజంలకు, కనికట్టు విద్యలకు తావు లేనిటువంటి తత్వము. అంటే ఈ తత్వాన్ని అనుభవ రూపంలో ఆ పదార్థాన్ని గ్రహించి తరించినట్లయితే అందులో ఉండేటువంటి అమృతం మనకు తెలియబడుతుంది. అంటే అమృతాన్ని ఆస్వాదించాలి అనేటువంటి సంకల్పం మనలో ఉన్నట్లయితేనే ఆ సంకల్పం సిద్ధింప చేసుకోవాలనేటువంటి ప్రయత్నం సాధన రూపంలో మనం చేసినట్లయితే ఆ ప్రసాదం మనకి ప్రసాదింపబడుతుంది. యద్భావం తద్భవతి. ఏ భావం అయితే ఆ సంకల్పంతో ఆ ప్రసాదాన్ని స్వీకరించి అది అంత్యం వరకు అందులో ఉండేటువంటి అమృతాన్ని గ్రహిస్తూ తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని నిరంతరం ప్రసాదించు స్వామి అని అర్థిస్తూ వేడుకుంటూ మన మనుగడ సాగిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రసాదం మనకి లభిస్తుంది. అంటే ఆ మధ్యకాలంలో ఉండేటువంటిదే భ్రాంతి. అది మనకి ఆకర్షణీయమైనటువంటి విధానాల్లో మనసుని మరిపింపజేసి మన యొక్క మనసును వేరొక మార్గంలో పయనింపజేసేటువంటి స్థితిని కల్పిస్తూ ఉంటుంది. అది అరిషడ్ వర్గాల రూపంలో భ్రాంతి,
రూపంలో, మాయ రూపంలో, కుండలీ శక్తి రూపంలో, కాలం అనేటువంటి రూపంలో, అనేక రూపాల్లో ఆ భ్రాంతి మనకి ఆవహించి ఆకర్షణీయంగా మనని ఆవహించి మన యొక్క మనసును ఆవహించి మన యొక్క మనసులో అనేక రకాలైనటువంటి ఆశాజన్యమైనటువంటి భావాలను ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. ఆ భావాలకు మనం ప్రేరేపితం కాబడినప్పుడు ఇది నేను చేశాను, నాది అనేటువంటి విధానంలో మనం ప్రయాణం చేసినప్పుడు అప్పుడు భ్రాంతి మనకి తనను అనుసరించేటటువంటి తన సద్గురువు నుండి దూరం చేసేటువంటి పరిస్థితులు మనలో కల్పించినప్పుడు ఆ భ్రాంతిమైనటువంటి ఆవహించినటువంటి మనస్సులో ఆ యొక్క భావాలు కలిగించి అది మనం భ్రాంతి స్వరూపమైనటువంటి విధానంలో పయనింపచేస్తుంది. అంచేత ఆ భ్రాంతి ఏ శక్తిగా ఉంది, గురు మహాశక్తి ఏ శక్తిగా ఉంది అనేటువంటిది మనకి కారణ మహాశరీరం అనేటువంటి విషయంలో సాధన రూపంలో తెలియబడుతుంది. మన సోదరు చెప్పినటువంటి విషయంలో స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణం. స్థూలము, సూక్ష్మ వరకు మనం చాలామంది ప్రయాణం సాగించవచ్చు. ఆ ప్రయాణంలో ఆ దశ వరకు మనం చేరుకోవడానికి మన అవకాశం మనకు ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఆ యొక్క కారణ మహాశరీరం అంటే స్థాయికి వచ్చినప్పుడు మనకి ఆ భ్రాంతి ఆకర్షణీయంగా ఉంటుంది. గురు మహాశక్తి అది సామాన్య విషయంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆకర్షణీయంగా కనిపించేటువంటి విధానం వైపే మన యొక్క మనసు ఆకర్షింపబడి ఆ యొక్క విధానం వైపు మరల్చుకోవడానికి ఆ యొక్క సాధకుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ భ్రాంతి మహాశక్తి తన వైపు మరల్చుకుని తాను ఆ గురు మహాశక్తిని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది కారణ శరీరం యొక్క లక్షణం. ఆ స్థితిలోనే మనం సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అనేటువంటి భావన మనలో కలిగించిన భావన ఏర్పడినట్లయితే ఆ భావం చేత దేహమును పరీక్షించినా కూడా ఆ యొక్క దేహాన్ని పరీక్షించి ఆ దేహాన్ని ఇనుమును ఆ యొక్క వేడిలో పెట్టి పరీక్షించినప్పుడు అది ఏ విధంగా అయితే వంగి ఏ విధంగా కావాలో ఆ వస్తువు ఆ విధంగా మనం మరల్చుకోగలుగుతామో అదేవిధంగా ఆ యొక్క సాధకుడిని అది పరీక్షించడానికి ప్రయత్నం చేస్తుంది భ్రాంతి. ఆ సమయంలోనే మనం ఆ ఆశ్రయించినటువంటి సద్గురువును మనం విడవకుండా నిరంతరం ఆయన యొక్క శ్వాసలో మన యొక్క శ్వాసగా మనం ఉండాలి అనేటువంటి భావన మనలో ఉన్నట్లయితే ఆ యొక్క అభౌతికమైనటువంటి ఆ సూక్ష్మ శరీరం నుండి కారణ శరీరం యొక్క స్థాయి నుండి మహాకారణ శరీరం అటువంటి స్థాయికి మనం చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆ స్థాయికి వచ్చినప్పటికీ కూడా భ్రాంతి ఇది నేను చేశాను, నేను తరించాను, నేను ఈ యొక్క జ్ఞానిగా మారాను అనేటువంటి అహంగా మారిపోతుంది. అన్నట్లయితే అహం అన్నప్పుడు అహంకారం ఆవహించి ఆ నేననేటువంటి ధ్వనిలో అహంకారం ఆవహిస్తుంది. అంటే మాలిన్యం చేరుతుంది. ఆ యొక్క మాలిన్యం చేరినటువంటి నేను అనేటువంటి ధ్వని మలిమసం కాబడినప్పుడు అది భ్రాంతి స్వరూపంగా మారిపోతుంది. ఆ భ్రాంతి స్వరూపంగా మారిపోయినప్పుడు అది మహాకారణ శరీరం యొక్క స్థాయికి చేరుకోలేక ఆ అధోపాతాళానికి పోయేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఇది స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల్లో ఉండేటువంటి విధానం. మరి భౌతికమైనటువంటి విధానంలో మనం స్వామి సన్నిధానంలో మనం సేవ రూపంలో, భక్తి రూపంలో, విశ్వాసం రూపంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అంచేత మన యొక్క విశ్వాసాన్ని కాలం పరీక్షిస్తుంది, మన యొక్క భక్తిని కాలం పరీక్షిస్తుంటుంది, మన యొక్క జ్ఞానాన్ని కాలం పరీక్షిస్తుంటుంది. అంచేత ఆ కాలం భ్రాంతి రూపంలో మనం పరీక్షిస్తుంటుంది. ఆ కాలం భ్రాంతి రూపంలో పరీక్షించినప్పుడు జ్ఞాన రూపంగా కానీ, భక్తి రూపంలో కానీ, మన యొక్క సేవ రూపంలో కానీ పరీక్షించినప్పుడు మనం ఎన్నటికీ ఎప్పటికీ సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అనేటువంటి లక్ష్యసిద్ధి మనలో ఉన్నప్పుడు ఏ పరీక్ష ఏ సమయంలో జ్ఞాన రూపంలో కానీ, భక్తి రూపంలో కానీ, సేవ రూపంలో కానీ పరీక్షించినప్పటికీ కూడా మనం ఆ యొక్క స్థాయి చెదిరిపోకుండా ఉండేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. ఇందువల్ల మన యొక్క లక్ష్యం స్వామి యొక్క లక్ష్యంగా మార్చుకున్నాం కనుక మన యొక్క లక్ష్యం చెదిరిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఆ స్థితి మనకు రావాలి అన్నట్లయితే మనలో ఉండేటువంటి భక్తిని మనం పరీక్షించుకోవాలి. మనం ఏ రూపంగా స్వామి యందు భక్తిగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మన మనస్సు ద్వారా మనం ప్రశ్నించుకోవాలి. మన యొక్క భక్తిని, అదేవిధంగా మన యొక్క జ్ఞానాన్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనం ఈరోజు
ఈరోజు ఇది చదువుకున్నాం, ఈ తత్వజ్ఞానంలో, ఈ గ్రంథంలో ఈ విషయాలు, ఇంకా ఏ విషయాలు మనం చదవాలి, ఏ విధంగా మన యొక్క జ్ఞానాన్ని వృత్తిపరచుకోవాలి అనేటువంటి లక్ష్యంతో మనం ఉన్నట్లయితే ఆ యొక్క జ్ఞానం మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన సేవ రూపంలో నేను సేవ చేస్తున్నాను అని చెప్పి స్వామికి కనిపించాలి అనేటువంటి భావంతో కాకుండా సేవలో మనం స్వామిని ఏ విధంగా తరించాలి అనేటువంటి మనోఫలకంపై స్వామి యొక్క లక్ష్యాన్ని మనం ఏర్పరచుకొని ఆ లక్ష్యం చేత ఆ మనోఫలకంలో ఆ స్వామి యొక్క చిత్రాన్ని ఏర్పరచుకున్నట్లయితే స్వామి మనకు ఒక అభౌతికమైనటువంటి తేజస్సుని మనకు హృదయంలో ప్రసరింపజేస్తారు. ఆ ప్రసరింపజేసేటువంటి ఆ తేజస్సే మనకు శాశ్వతమైనటువంటి ఆనందం. అది ఆ ఆనందం అమృతాన్ని ప్రసాదిస్తుంది. ఆ అమృతం మనకి మనసుకి నిరూపణ కాబడుతుంది, మనస్సాక్షిగా నిరూపణ కాబడుతుంది. ఆ అమృతాన్ని అనుభవించేటువంటి వారికి ఆ యొక్క సేవలో ఉండేటువంటి రుచి యొక్క స్వరూపం తెలియబడుతుంది. అంటే మనం సేవ భౌతికంగా చేస్తున్నటువంటి సేవ అది అమృతమయమైనటువంటి సేవగా పరిణామం చెందాలి అన్నట్లయితే మన యొక్క లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. అంతే మన యొక్క లక్ష్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? మన యొక్క భక్తి యొక్క విశ్వాసం యొక్క విధానం చేత మన యొక్క లక్ష్యం ఆధారపడి ఉంటుంది. అంతే ఆ విధమైనటువంటి లక్ష్యం యొక్క పరిపూర్ణత మనలో ఏర్పడాలి అన్నట్లయితే మనం స్వామి యొక్క సేవలో అంకిత భావంతో ఉన్నట్లయితే ఆ పవిత్రమైనటువంటి ఆనందాన్ని మనం పొంది తరించేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆనందాన్ని తరించాలి అన్నప్పుడు కాలం భ్రాంతి రూపంలో అనేక పరీక్షలు పరీక్షిస్తుంది. ఆ పరీక్షించినప్పుడు వాటిని అధిగమించేటువంటి శక్తిని మనం సమకూర్చుకోవాలి. మహామంత్ర రూపంలో సమకూర్చుకొని అది అధిగమించగలిగినప్పుడు ఆ యొక్క అమృతమైనటువంటి ఆనందం మనకు లభిస్తుంది. ఆ ఆనందం పొందినటువంటి వారికి అది ఆశీర్వాద రూపంలో ప్రసాదింపబడుతుంది. ఆ ఆశీర్వాదం గొప్ప శాశ్వతమైనటువంటి యౌగికమైనటువంటి శక్తిని ప్రసాదించి మనలో ఉండేటువంటి ఆ యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానస్వరూపమైనటువంటి శక్తిని మనలో ప్రసరింప చేయడం చేత నేను అనేటువంటి స్వరూపం సద్గురుమూర్తి యొక్క తేజస్సుగా ఉంది అనేటువంటి లక్ష్యం మనలో కలుగుతుంది. ఆ యొక్క తేజస్సుని ఆనందిస్తూ ధరించేటువంటి అవకాశం ఆ యొక్క జ్ఞాననేత్రం చేత మనం పొందగలిగేటువంటి విధానం మనకు నిరూపణ కాబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యౌగికమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి తత్వస్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఆ తాత్వికమైనటువంటి రుచి పొందినటువంటి వారికి అందులో ఉండేటువంటి ఆ యొక్క అమృతం యొక్క ఆనందం తెలియబడుతుంది. ఒక పదార్థాన్ని మనం తింటున్నప్పుడు ఆ పదార్థాన్ని భుజించాలి అనేటువంటి సంకల్పం మనలో ఉన్నట్లయితే ఆ పదార్థం గురించి మనం ప్రయత్నం చేస్తాం. ఆ పదార్థం పొంది అది మనం స్వీకరించి ఆ యొక్క నాలుక ద్వారా దాని యొక్క రుచి మనకు మేధస్సుకి అందినప్పుడు ఆ యొక్క రుచి యొక్క ఆనందం మనం పొందగలుగుతున్నాం. ఆ విధంగా ఈ యొక్క తాత్విక జ్ఞానామృతం అనేటువంటి ఆనందాన్ని మనం ఆ పదార్థం పొందడం చేత ఆ యొక్క ఆనందం యొక్క రుచి మనకి ఏర్పడుతుంది. అంచేత అది అందుచేత ఈ యొక్క తత్వం అనుభవంపై మోసి ఉన్నటువంటి తత్వము అని చెప్పబడుతుంది. అంచేత ఇక్కడ డాంబికాలకు, గారడీలకు, మెస్మరిజంలకు, కనికట్టి విద్యలకు, గారడీ విషయాలకు తావు లేనిటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అటువంటి మహోన్నతమైనటువంటి తాత్విక అనుభూతి మనం రాబోయేటువంటి 3 రోజుల కాలంలో 9, 10, 11 తేదీల్లో మనం ఆ యొక్క స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం యొక్క శక్తిని ఆ యొక్క తాత్విక జ్ఞాన అమృతాన్ని పొంది తరించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. ఆ అవకాశాన్ని కాలాన్ని ఎవరైతే లక్ష్యంతో సద్వినియోగపరుచుకుంటారో వారికే ఆ అమృతం యొక్క రుచి తెలుసుకుని తరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనకు ఆ అమృతాన్ని తరించేటువంటి సంకల్పాన్ని ప్రసాదించి స్వామి అని లక్ష్యంతో మనం క్రమశిక్షణతో మనం ఆ యొక్క 3 రోజుల కాలంలో స్వామి యొక్క సేవలో, స్వామి యొక్క భక్తిమయం సాగరంలో, జ్ఞాన సాగరంలో మనం పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని ఆ అభౌతికమైనటువంటి పీఠాధిపతుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది తరించి మన యొక్క జీవన విధానంలో ఉండేటువంటి తాపత్రయాల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, సమస్యలను తొలగించుకునేటువంటి గొప్ప ఆశీర్వాద సంపద మనం పొందేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఆ యొక్క 3 రోజుల కాలంలో సద్వినియోగపరుచుకొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. స్వామి
ప్రబోధించినటువంటి విధంగా మహాసభలు 3 రోజుల్లోనూ కూడా వారి యొక్క జ్ఞాన రహస్యాలు అనేటువంటి అమృత ధారల్ని మనం పొందడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కారణ శరీరం మహాకారణ శరీరంలో పెట్టేటటువంటి భ్రాంతి పరీక్ష నుండి పాస్ అవ్వాలంటే సద్గురువు యొక్క కృప అవసరం అని చెప్తున్నారు స్వామి. అదేవిధంగా భక్తి రూపంలోనూ త్యాగ రూపంలోనూ జ్ఞాన రూపంలోనూ ఎదురయ్యేటువంటి పరీక్షల నుంచి కూడా మనం బయటపడాలి అంటే స్వామి యొక్క ఆశీస్సు అవసరం. దానికి మనం తుది శ్వాస వరకు కూడా పడి ఉండాలి. అటువంటి ఆశీస్సుని మనందరికీ కూడా స్వామి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ మహాసభలు 3 రోజుల్లోనూ కూడా మనం పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ప్రతి వారం చెప్తున్నాం. ఈ విషయాలు మన గ్రామాల్లో ఆరాధన కార్యక్రమాల్లో అందరికీ తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి. ఫిబ్రవరి 9, 10, 11, 2014 సంవత్సరం యొక్క మహాసభలో మనకి నూతన ఆశ్రమంలో నిర్వహింపబడును. ప్రతి సభ్యుడు కూడా మహాసభలకు విచ్చేసి ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉండాలిశా స్వామి ఆశీర్వాదంతో పాటు పూర్వ పీఠాధిపతులు కూడా ఆహ్వానమై ఆశీర్వదించే మహాపుణ్యకాలాన్ని సార్థక్యపరుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మహాసభల్లో ప్రతి సభ్యుడు కూడా అత్యంత క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణతో శబ్దం లేకుండా కూర్చుంటే స్వామి యందు లక్ష్యం ఏర్పడి ఆశీర్వాదం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మహాసభల్లో ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మన యొక్క మొబైల్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మహాసభల విశిష్టతను గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి ఆశ్రమ శాఖల్లో ప్రతి వారం గ్రామాల్లో జరిగే ఆరాధనా కార్యక్రమాల్లో తెలియపరిచి మరియు సభ్యేతరులు, అతిథులకు, అధికారులకు కూడా చెప్పి వారిని మహాసభలకి ఆహ్వానించాలి. స్వామి యొక్క ఆశీర్వాద భాగ్యాన్ని వారు కూడా పొందే విధంగా కృషి చేయాలి. మహాసభల్లో పాత వాలంటీర్లతో పాటు నూతన వాలంటీర్లుగా సేవలు అందించాలనుకున్న వారు ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 8 గంటలకి పిఠాపురం నూతన ఆశ్రమానికి వచ్చి మీ యొక్క హెడ్ వాలంటీర్ని కలిసి ఫిబ్రవరి 8, 9, 10, 11 ఈ 4 రోజులు కూడా స్వామి యొక్క మహాసభల్లో సేవలు అందించవలసిందిగా విజ్ఞప్తి. ఆరోగ్యం బాగాలేనటువంటి వారు, ముసలివారు వాలంటీరు విధులు నిర్వహించవద్దు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ప్రతిరోజు కూడా మహాసభలకు ప్రార్థనా సమయానికి ముందే అంటే అరగంట ముందు అంటే 8:30కే ప్రతి ఒక్కరు కూడా సభామందిరంలో కూర్చుని స్వామి యొక్క మహామంత్రాన్ని పఠించుకోవాలి. నూతన ఆశ్రమ ప్రాంగణం అత్యంత పవిత్రమైనటువంటిది, మహోత్కృష్టమైనటువంటిదిగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మహాసభల్లో భావించవలసిందిగా విజ్ఞప్తి. మహాసభల్లో ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి 7 గంటలకు, 10వ తేదీ రాత్రి 7 గంటలకి స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహామంత్రం పొందాలని ఆసక్తి కలిగినటువంటి వారు సుఖశాంతులతో తృప్తిగా జీవించాలని, మానవ జన్మను సార్థక్యపరచుకోవాలని ఆసక్తి కలిగినటువంటి వారు మహామంత్రాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి. మహాసభల్లో ఫిబ్రవరి 11వ తేదీ నాడు మాత్రం మహామంత్రం ఉపదేశించబడదు. 9, 10 తేదీల్లో మాత్రమే మహామంత్రాన్ని ఉపదేశిస్తారు రాత్రి 7 గంటలకి. మన మహాసభలు 3 రోజుల్లోనూ కూడా అక్షరాభ్యాసం, నామకరణ, అన్నప్రాసన వంటి కార్యక్రమాలకు అవకాశం ఉండదు. మహాసభల తర్వాత వచ్చే 3వ గురువారం స్వామిని కలిసి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణ నిర్వహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మహాసభలు 3 రోజుల పుణ్యకాలంలోనూ కూడా స్వామికి సమస్యలు, కష్టాలు, అనారోగ్యాలు, బాధలు విన్నవించవద్దు, ప్రశ్నించవద్దు. స్వామి యొక్క అమూల్యమైన కాలాన్ని వృధా చేయవద్దు. మహాసభలు 3 రోజుల పుణ్యకాలంలోనూ కూడా మహామంత్రాన్ని మనస్సులో మననం చేసుకుంటూ క్యూ పద్ధతి పాటిస్తూ స్వామి పాదాలకి తల ఆంచకుండా ఒక్కసారి మాత్రమే నమస్కరించుకుని స్వామిచే మంత్రించబడిన ప్రసాదాన్ని స్వామి పక్కన నిలబడిన వాలంటీర్ నుండి స్వీకరించాలి. మహామంత్రం పొందని వారు స్వామి స్వామి అంటూ క్యూ పద్ధతిలో వచ్చి స్వామికి నమస్కరించుకోవాలి. సభా కార్యక్రమాల్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు ధరించవద్దు. అందరికీ కూడా తెలియచేయండి. విలువైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణాలు కూడా ధరించవద్దు. మీ వస్తువులకు, మీ లగేజీకి మీరే బాధ్యులు. చంటి పిల్లల సంరక్షణ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. మీ పిల్లల్ని మీరే సంరక్షించుకోవాలి. లేదా ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడే చంటి పిల్లల సంరక్షణ కేంద్రంలో ఉంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహాసభలలో చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక ప్రదేశం కేటాయించబడింది. ఆ ప్రదేశంలో మీ పిల్లలతో సహా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. చిన్నపిల్లలకి ఉచిత పాల సరఫరా కేంద్రం ఏర్పాటు చేయబడింది. చిన్నపిల్లలు ఈ కేంద్రం వద్ద ఉచితంగా పాలు పొందవలసిందిగా మనవి. మహాసభలకు వచ్చే సభ్యులు మీకు పండే కాయగూరలు, పప్పు దినుసులు, బియ్యం తీసుకుని వచ్చి ఫిబ్రవరి 8, 9, 10, 11 తేదీలలో నూతన ఆశ్రమ ప్రాంగణంలో స్టోర్స్ వద్ద అందజేయవలసిందిగా విజ్ఞప్తి. ఎలక్ట్రికల్ పనిలో కొద్దిగా పరిజ్ఞానం ఉండి మహాసభల్లో వాలంటీర్లుగా సేవలు అందించాలనుకున్న వారు సత్యనారాయణ రాజు గారికి మీ పేరు, సెల్ నెంబర్ ఇవ్వండి.
డిటిపి తెలుగులో పరిజ్ఞానం ఉండి మహాసభల్లో వాలంటీర్లుగా సేవలు అందించాలనుకున్న వారు డాక్టర్ ఆనంద్ గారిని కలిసి మీ పేరు సెల్ నెంబర్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. ఫిబ్రవరి 11వ తేదీ మహాసభల్లో బాలికల కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు శ్రీ చింతపల్లి అపర మాస్టర్కి మీ పేరు సెల్ నెంబరు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. 6 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకి మాత్రం ఒక 2 నిమిషాలు మాత్రమే దయచేసి పిల్లలు మీ తల్లిదండ్రులు చెప్పండి అమ్మా. ఆ పట్టుకునే పెద్ద పద్యం లేకపోతే ఏదైనా కీర్తన పట్టుకునే చివరిదాకా 5 నిమిషాలు 10 నిమిషాలు పాడేస్తే అక్కడ టైం సరిపోదండి. ఒక్క 2 నిమిషాల అవకాశం ఉంటుంది. ఒక చరణం మాత్రమే నేర్పండి. మీ పిల్లల పేర్లు మన అపర మాస్టర్కి ఇస్తే స్వామి యొక్క అంగీకారంతో ఆ యొక్క మహాసభలు 11వ తేదీన అవకాశం ఉంటుంది. మహాసభల్లో చెత్తను వాలంటీర్లు మాత్రమే కాకుండా ప్రతి సభ్యుడు కూడా ఒక వాలంటీర్గా మారి చెత్తను చెత్త తొట్టిలో వేయవలసిందిగా విజ్ఞప్తి. 40 కిలోమీటర్ల లోపు గల సభ్యులు మహాసభలకు 3 రోజులు వచ్చి 3 రోజుల్లో ఒక్కసారి మాత్రమే స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. దూర ప్రాంతాల నుంచి వచ్చే సభ్యులు వచ్చిన రోజున మరియు ఇంటికి తిరిగి వెళ్లే రోజున నమస్కరించుకోవాల్సిందిగా మనవి. కొత్త ఆశ్రమం నుండి పాత ఆశ్రమానికి వచ్చేటప్పుడు రైల్వే పట్టాలపై నడవవద్దు. ఉమ్రాలిషా పబ్లిక్ స్కూల్ ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహాసభల్లో ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో క్యాంటీన్ ద్వారా మినీ మీల్స్, టిఫిన్ సౌకర్యం కల్పించబడింది. తత్వజ్ఞానం మాసపత్రిక విశిష్టతను ప్రతి ఒక్కరు కూడా గ్రహించి కొత్తగా మంత్రోపదేశం పొందేవారు తీసుకున్నట్టే కాక పాత సభ్యులు కూడా మాసపత్రికను పునరుద్ధరించుకొని ప్రతిరోజు ఒక్కొక్క పేజీ లేదా 2 పేజీలు చదువుకొని ఆత్మజ్ఞానిగా పరిణామం చెందవలను. బ్రహ్మ పదార్థాన్ని వృధా చెయ్యరాదు. భోజనం కంచంలో ఎక్కువ పెట్టింగ్ చేసుకుంటున్నారు చాలామంది. మరి ఆ విధంగా ఎక్కువ పెట్టించుకుని సగం పారేయడం అది దయచేసి వృధా చేయొద్దని. మనకి ఎంత కావస్తే అంతే పెట్టించుకోవాల్సిందిగా మనవి. ఫిబ్రవరి 2014 9, 10, 11 తేదీల యొక్క సభా సమయాలు ఫిబ్రవరి 9 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంకాలం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు, మహామంత్రోపదేశం రాత్రి 7 గంటలకు. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంకాలం 4 గంటల నుండి 6:30 గంటల వరకు, మహామంత్రోపదేశం రాత్రి 7 గంటలకు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. తర్వాత ఆశ్రమ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత దయచేసి హార్న్స్ ఏవి కూడా మోయించవద్దండి. చాలామంది ఆటోలు లేకపోతే మోటార్ సైకిల్ మీద వచ్చినప్పుడు హార్న్ కొడుతున్నారు. మహాసభ సమయంలో దయచేసి హార్న్ ఏమి కూడా మోగించొద్దు. మన మెయిన్ గేట్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో హార్న్ కొట్టొద్దండి. సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, కార్లు ప్రత్యేకంగా ఒక స్టాండ్ ఏర్పాటు చేయబడింది, అందులో పార్క్ చేసుకోండి. అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎదురైనప్పుడు హెడ్ వాలంటీర్ల దృష్టికి తీసుకురండి. అదేవిధంగా 6 సంవత్సరాల ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన వారు డాక్టర్ ఆనంద్ గారిని కానీ రవికుమార్ గారిని కానీ సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రంథ మండలికి అంటే ప్రస్తుతానికి మహాసభలకు అయిపోయాయండి గ్రంథాలన్నీ కూడా. మా తర్వాత ఎవరైనా మీరు ఆ గ్రంథాలకి సహకరించి గ్రంథముద్రణలో మనం వంతు బాధ్యత నిర్వర్తించాలని ఎవరికైనా ఆసక్తిగా ఉన్నట్లయితే ఆ గ్రంథ మండలి స్టాల్ వద్ద రేఖా ప్రకాష్ గారు ఉంటారు. వారిని సంప్రదించి మీ పేరు సెల్ నెంబర్ ఇచ్చినట్లయితే మహాసభలు అయిపోయిన తర్వాత ముద్రించేటటువంటి గ్రంథాల్లో మీకు అవకాశం ఇవ్వబడుతుంది. ప్రస్తుతానికి మాత్రం మహాసభల్లో రిలీజ్ చేసే గ్రంథాలకు మాత్రం అవకాశం లేదండి. నా యందు పక్షపాతము చూపక నా అభిషేకం నాపై దాక్షిణ్యము
శ్రీవాణి దంపతులు మరియు వారి కుటుంబ హైదరాబాద్ గోపరాజ్ వంశీకృష్ణ శ్రీమతి రాజశ్రీ దంపతులు మరియు వారి కుటుంబ వచ్చే వారం ఎవరైనా ఆరాధన నిర్వహించాలని పేర్లు నమోదు చేయవలసిన విజ్ఞప్తి. హైదరాబాద్ శ్రీ లక్ష్మీ సాగర్ గారు, USA స్వర్ణలత గారు, హైదరాబాద్ భాస్కర్ గారు, టిప్పూరు శ్రీమతి గరిలక్ష్మి గారు, హైదరాబాద్ శ్రీమతి మాధురి గారు, కెనడా వెంకటే శాస్త్రి గారు, ఏటుమొగ వేదల రాఘవ గారు, హైదరాబాద్ శ్రీమతి విజయ భాస్కర్ గారు, మాట్లం శ్రీమతి శాశ్వమణి గారు, అమెరికా రుద్రరాజు శ్రీమణి గారు, హైదరాబాద్ శ్రీమతి కొత్తరాజు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి వైకుంఠం స్వామి హారతి జయ జయ హారతి మేరా జానములనే పేరు పేరున గోచి మేరా జానములని పేరు పేరున గోచి ఆరాధించ శోభట్టేన పెంచో కార్పరానతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి వైకుంఠం స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన పరికాశ మండల పరమ భక్తుల జ్ఞాన పరికాశ మండల కరములో వచ్చి పల్లరముల నిత్య హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి వైకుంఠం స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరములకిచ్చే పరతత్వ తేజమున సద్గురు నరసి
నటులనిదిగో హరాయో ఉత్సంసా సద్గురు మరసే నటులనిదిగో హరయమయ్యదిన్ భాషా సద్గురు మరస్ నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురు దేవ హారతి జయ జయ హారతి జయ కమము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. ఓం శ్రీ సద్గురుభ్యో మేము ఈ స్థానంలో కూర్చున్నాం.